ఉంటది సార్. ఎవరిని చూసినా క్యూట్ గా ఉంటుంది సార్, నవ్వు వచ్చేస్తుంది. మన అది చూస్తే పిల్లలనే కాదు. మేము కూడా మరీ పట్టుకొని వేలాడట్లేదు సార్, కొంచెం మీ వైపు కొంచెం వాళ్ళ వైపు ఉంటున్నాం సార్, ఎవరిని నొప్పించక తానవ్వక ఏదో అంటారు కదా సార్, అలా అంటే అంటే మరీ అలా తప్పదు ఉంటూ అనుకున్నప్పుడు మరి అక్కడ కూడా పిచ్చి ముచ్చట్లు పెట్టట్లేదు సార్, నిజంగా కాంబో పక్కన కూర్చుంటున్నాం సార్. మరి ఇవాళ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇది గృహప్రవేశం ఉంది, ఆ బాబు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆంటీ మీరు రాకపోతే ఒప్పుకోనానంటే వెళ్ళాను సార్, ఒక పక్కన కూర్చున్నాను సార్, ఏం ముచ్చట్లు పెట్టలేదు. ఇవాళ మా అపార్ట్మెంట్ లో కూడా ఒకరిది గృహప్రవేశము అండ్ సత్యనారాయణ వ్రతం అయింది. సరే ఏదో కారణం చెప్పుకుని తప్పించేసుకున్నాను. సో మా అమ్మాయి ఈ ఇయర్ వెళ్ళిపోయారు కదా, నేను ఎందుకు రావడము, నీకు ఇబ్బంది అని చెప్పి మెల్లగా తప్పించుకున్నాను. సో అపార్ట్మెంట్ లోనే వెళ్ళలేదు నేను, ఇంకా అంటే తగ్గించుకుంటే బెటరు. ఎనీవే, అంతరాయతి మీరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భారవి మహానుభావుడైనటువంటి సంస్కృత కవి. ఆయన మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని కిరాతార్జునీయం అనే మహాకావ్యాన్ని రాశాడు. ఎన్నో మహాకావ్యాలు మహాభారతం నుంచి మనము వచ్చాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. అంటే మహాభారతం ఎంత పెద్దది అంటే 1,00,000 శ్లోకాల గ్రంథం. అందులోంచి ఒక చిన్న భాగాన్ని తీసుకుని మనం సినిమాల్లో కూడా చూసాం. మాయాబజార్ కావచ్చు, నర్తనశాల కావచ్చు, చిన్న చిన్న భాగాల నుంచి ఒక పెద్ద సినిమా నడిపించవచ్చు. నల చరిత్ర, అది కూడా మహాభారతంలోదే కదా. అలాగా మహాభారతం అనేటటువంటిది ఇంకా అసలు దానికంటే గొప్పది ఇంకోటి లేదు అని చెప్పి చెప్పవచ్చు. అందుకే దానిని పంచమ వేదం, 5వ వేదం అన్నారు. అయితే మరి వేదం గొప్పదా లేకపోతే మహాభారతం గొప్పదా? ఈ ప్రశ్న వచ్చినప్పుడు వేదవ్యాసుడు ఏమంటారంటే, లేదు, వేదం కంటే కూడా పంచమ వేదమే గొప్పది. ఏవైతే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు ఉన్నాయో వాటన్నిటికంటే కూడా ఇదే గొప్పది అని చెప్పి చెప్తారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి మొత్తం సారాన్ని ఆయన తన వంశ చరిత్ర లోపల రాసేశారు, మనకు అందించారు. చంద్రవంశం చరిత్ర అద్భుతమైనటువంటిది. అంటే వేదంలో దొరకని జవాబులు ఏమన్నా ఉంటే, మనకు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సంకటాలు, ఎన్నో ధర్మ సందేహాలు, వాటన్నిటికీ జవాబు దొరకదు. జీవితంలో ఎంత సర్దుకుని పోయినా కూడా ఎందుకో ఎక్కడో ఒక చోట అసంతృప్తి. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా ఈ అసంతృప్తిని చూపిస్తూ ఉంటారు. దీని బదులు బహుశా పూర్వకాలమే బెటరేనేమో. అప్పట్లోపల ఏముండేవి, మాక్సిమం గొడవలు, ఎంత గొడవలైనా చిన్నగా ఉండేవి, సర్దుకుపోయేవి. జాయింట్ ఫ్యామిలీస్, ఎవరి దీంట్లో వాళ్ళు ఉండేవారు. తర్వాత ఎవరి కోసం వారు ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ వానప్రస్థంలోకి వెళ్ళిపోయేవారు. సో చాలా ఆనందంగా గడిచేదేమో అప్పటి రోజులు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ, ఒకరి సుఖాలకు మరొకరు ఆనందపడుతూ ఆ రోజులు ఎంతో బాగుండేవేమో. అయితే కాలక్రమేణా ఏమైపోయిందంటే, నేను, నాకు, నావి అనేటటువంటి భావన రావడంతో ఈ తాపత్రయాలు అంటారు వీటిని. నాకు కావాలి, నాకు కావాలి, వేడి కలిగిస్తూ ఉంటాయి మనకు. నేను, నాది, నావి. దానివల్ల ఏమైపోతుందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట గొడవ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే గొడవలు ప్రారంభం అవుతాయి. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండవు, పక్కవాడు సంతోషంగా ఉండడు. మనకు మేనేజ్మెంట్ లోపల ఒక గేమ్ మనం అందరము చూసే ఉంటాం. బహుశా మీరంతా కూడా అది చూసే ఉంటారు. అందరికీ బెలూన్స్ ఇస్తారు. అందరికీ ఒక రూమ్ లో ఒక 20 మంది కూర్చుంటారు. ఆ 20 మందికి బెలూన్స్ ఇస్తారు. ఇచ్చి వాళ్ళకు ఒక పిన్ కూడా ఇస్తారు. ఇచ్చేసి ఏమంటారంటే, ఎవరి బెలూన్ 1 మినిట్ లెక్క పెడతాను, ఎవరి బెలూన్ మిగిలితే వారు గెలిచినట్టు అని చెప్పేసి చెప్తారు. తెలుసా? ఇది అందరికీ తెలుసా లేదా? అందరు కామ్ గా ఉన్నారేంటి? చాలా కామ్ గా అయిపోయారు. సార్ నేనైతే తెలుసు సార్. సో ఎవరికి ఎంత ఎవరి అదే దగ్గర మిగిలితే వాళ్ళ దగ్గర, అంటే అందరూ ఎదుటి వాడిని పొడుచడానికి చూస్తారు కానీ
అందరం గెలవచ్చు కదా అని ఆలోచించరు. ఆలోచించరు. అంటే అందరి బెలూన్లు పగిలిపోతాయి. ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరి బెలూన్లు ఒక నిమిషం కాదు, 30 సెకండ్స్ లోపలే ఒక్కడి చేతిలో బెలూన్ మిగలదు. అందులో బెలూన్ ఎవరి చేతిలో అయితే ముందు పగులుతుందో హీ విల్ ఎన్ష్యూర్ దట్ ఇంకో 3-4 బెలూన్లు పగిలేలాగా చూసుకుంటాడు వాడు. మేము మేనేజ్మెంట్ చేసే రోజుల్లో మాకు ఒక గేమ్ ఆడిచ్చేవాళ్ళు. ఏంటంటే ఇద్దరిద్దరిని ఇలా గ్రూపులుగా కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి ఏం చేసేవాళ్ళు, ఒక వ్యక్తి ఇలా చేతులు గట్టిగా ముయ్యాలి, పక్కవాడేమో వాటిని తెరవాలి. సో 1 మినిట్ టైం ఇచ్చారు. ఇవ్వగానే 1 మినిట్ లోపల ఎంత కొట్టడము, గుద్దడము ఎన్ని చేసినా కూడా ఎవరు ఇది తీసేవాళ్ళు కాదన్నమాట. ఆడవాళ్ళైతే తెలుసు కదా, గోర్లతో గిచ్చుతారు. మీకు తెలియకపోవడం ఏంటి, మీకు బాగా అనుభవం. గోర్లతో గిచ్చి ట్రై చేశారు కూడా. సరే అయినా కూడా ఈ చేతులు అలా ఇదవ్వలేదు అనమాట. చివరికి సొల్యూషన్ ఏంటంటే ఆయన చూపించాడు అనమాట. ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో ఆయన చూపించాడు. ఏంటంటే పక్క వ్యక్తిని నీ చేతులు ఒకసారి మా కోసం తెరిచి పెడతావా అని. ఓకే అని ఇలా అన్నాడు. అంతే. అంటే సున్నితంగా పోయేదాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇది గొడవ పడితే తప్ప నాకు సాధించే అవకాశం లేదేమో అని. కొద్దిగా జాగ్రత్తగా వినండి. 3వ ఉదాహరణ, మీరు ఒక సినిమా టికెట్ల కోసమో ఇంకా దేనికోసమో లైన్లో నిలబడ్డారు. లైన్లో రష్ ఉండదు. ఉండనప్పుడు ఏం చేస్తారు మీరు, ఆ లైన్ లోపల వెనకున్నామన్నా పర్లేదు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, అయ్యో మీరు పెద్దవాళ్ళు సార్ మీరు వెళ్ళండి అంటారు. అదే ఆ లైన్ లోపల కాస్త పెద్దగా ఉందనుకోండి, లైను టికెట్లు అయిపోతున్నాయి లేక టైం దగ్గర పడుతుంది, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు అనుకోండి, అక్కడ ముందు ఒక పాపం ఓపిక లేని ఒక 70 ఏళ్ళ వ్యక్తి వచ్చి లైన్ లో నిలబడితే, ఏయ్ ఏమ్రా ముసలోడా, కన్ను కనిపిస్తలేవు నీకు, ఇంతమంది ఉన్నాం లైన్ లా, ఏడికెళ్ళి వచ్చినావు అని చెప్పి ఇంకొకడు అంటాడు. ఈ రోజుల్లో సంస్కారాల లోపల విలువలు మాట్లాడతారు. సన్ ఆఫ్ సత్యమూర్తి లోపల అంటారు అనమాట, మీ పరిస్థితి బాగున్నప్పుడేమో లెక్కలు మాట్లాడుకొని, పరిస్థితి బాగాలేనప్పుడు విలువలు మాట్లాడతావా? చాలా కరెక్ట్ అది. మనమంతా ఏం చేస్తున్నామంటే ఒక ముఖం పైన ఒక ముసుగు వేసుకుని జీవితాన్ని నడిపిస్తున్నాం. ముఖం పైన ముసుగు వేసుకుని జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ జీవితంలో గెలవడం కష్టం. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి, గట్టిగా పట్టుకోండి. జీవితం లోపల ముసుగు ఉన్నంత వరకు మీరు గెలవలేరు. ఒక్కరోజు ముసుగు తీసి చూడండి, నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతాయి. ఒక్కరోజు ముసుగు తీసేయండి, అవతల వాడి గెలుపుకి మనస్ఫూర్తిగా సంతోషించండి, అవతల వాడిలో ఉన్నటువంటి బాధని పంచుకోండి, మనసులో మాత్రం న్యూట్రల్ గా ఉండండి. కానీ అవతల వాడికి బయట ప్రకటించేటప్పుడు ఆనందం ప్రకటించండి. వారికి అంటే సింపతి అంటారు, సింపతి ఎంపతి అంటారు కదా, వారితో సమానంగా అయ్యయ్యో నువ్వు బాధపడుతున్నావు, నేను నీ పక్కన ఉన్నాను, ధైర్యం. అదేవిధంగా కావలసినటువంటి సహాయాన్ని మీ చేతి నిండా చేయడం, అవతల వాళ్ళపైన అసూయపడకుండా ఉండడం. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్పాను. నేను ఒక చోట పనిచేసేటప్పుడు ఈటింగ్ కాంపిటీషన్ జరిగింది. అయితే 1 నిమిషంలో ఎవరెక్కువ అట్టిపళ్ళు తింటే వాళ్ళు గెలిచినట్టు అన్నమాట. అందరూ తింటున్నారు, మనం కూడా ట్రై చేసాం. చేస్తే మనం 3-4 అట్టిపళ్ళు తినే లోపల ఇక వామిట్స్ స్టార్ట్ అయ్యాయి. అమ్మో అని చెప్పేసి ఆపేసాం. ఆ 3వ అట్టిపండు నేరనుకున్నాను, దాని బదులు మెల్లగా అట్టిపండు ఎంజాయ్ చేస్తూ తినచ్చు అని చెప్పేసి. సరే కొంతమంది 10 తిన్నారు, కొంతమంది 12 తిన్నారు. కానీ గమ్మత్ ఏంటంటే విన్నర్ ఎవరంటే నా క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా ప్రాణ స్నేహితుడు 20 అట్టిపళ్ళు తినేశాడు. 20 అట్టిపళ్ళు తినేగానే అతను విన్నరు. తర్వాత అతన్ని ప్రైజులు ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు కదా, జస్ట్ జోకింగ్ గా, ఏంటంటే ఎలా తిన్నారు 20 అంటే, ఫ్రీగా వచ్చాయి కదండి తినేశాను అనుకుంటూ మాట్లాడుతుంటే ఇది చూస్తున్నాను. అయితే అతను కప్పు తీసుకుని బయటకు వస్తుంటే నా ఇంకొక ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ని ఎత్తుకుని సంతోషపడుతున్నాడు, నేనేమో ఇక్కడ అసూయపడుతున్నాను. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. అంటే ఏమవుతుందంటే వాడు మన ప్రాణ స్నేహితుడు, మనతో పాటు గెలుచుకున్నాడు అనే భావన కూడా మనలో లేకుండా మనం వాడిపైన అసూయపడ్డం ఎంతగా ఇది. వాడిద్దరికి వచ్చి ఏ వాసు చూడు నా కప్ అని చెప్పి నాకు ఇచ్చేసి, నీదే తీసేసుకో అని చెప్పి నాకు ఇచ్చేశాడు. అప్పుడు అర్థమైందా నాకు, ఇది నేను తప్పు చేశాను. అంటే ఎప్పటికప్పుడు జీవితంలో వెనక్కి చూసుకుంటూ ఉండాలి. వెనక్కి చూసుకుంటూ ఉన్నప్పుడే మనకేమవుతుందంటే అర్థమవుతూ ఉంటుంది మనం ఏం తప్పు చేశామని. వీటిని ఇంగ్లీష్ లోపల హంబ్లింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. అంటే మనని మనము అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు. జీవితంలో ఓటమి వచ్చిన ప్రతిసారి కూడా మనము SWOT అని ఇంతకుముందు చెప్పాను, స్వాట్ ఎనాలిసిస్ తప్పకుండా చేసుకోవాలి. అది మనము భారవి కిరాతార్జునీయంలో ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో చెప్పాడు. రాజనీతి తత్వాన్ని ఆయన చెప్పడం అనేటటువంటిది మాటలు కాదు, అందులో తక్కువ మాటలలో ఎక్కువ అర్థం వచ్చేలాగా చెప్పాడు.
అప్పుడు నిజం చెప్పాలంటే వ్యాసుడు ఆల్రెడీ రాసినటువంటి సంపూర్ణ మహాభారతాన్నే ఒక చిన్న పర్వం పెద్ద పర్వంలో చిన్న భాగాన్ని తీసుకొని మనకు అందించినటువంటి మహాకావ్యం. 18 సర్గల పాటు చక్కటి వర్ణనలు. కథ కంటే కూడా వర్ణనలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సంస్కృత కవులు. ఇదే విషయాన్ని మనము రఘువంశంలో కూడా తెలుసుకున్నాం. ఎక్కడైనా కథ వచ్చిందంటే అది సూపర్ ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది. కానీ వర్ణన వచ్చిందంటే 2 పేజీలు 3 పేజీలు. రాజు స్నానం చేశాడు, దాన్ని 2 పేజీల నిండా వర్ణిస్తాడు. రాజు ఏమేమి గంధం వేసుకున్నాడు, ఎలా వేసుకున్నాడు, ఏం చేశాడు. అంటే ఇదంతా కూడా ఏంటంటే రసహృదయం ఉన్న వాళ్ళు ఆస్వాదించడం కోసం అని. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇంగ్లీష్ నవల్స్ లో వీటిలో పెద్ద పెద్ద నవల్స్ చూస్తూ ఉండండి. ఆ నవల్స్ లోపల చాలా పాపులర్ అయినాయి. ఉదాహరణకి విక్రమ్ సేతుది సూటబుల్ బాయ్ అని ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కదా, అవి నవల్స్ చూస్తుండండి. అందులోపల ఎంత డీటెయిల్ గా ఉంటుందంటే అసలు చాలా డీటెయిల్ గా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, ఏమేమి ఉన్నాయి, వంటకి ఏమేమి వండారు, ఒక్కొక్క వండిన వంట ఎలా తయారు చేశారు, ఏంటి ఇవన్నీ. అదే విధంగా మన తెలుగు లోపల చాలా అద్భుతమైన విశ్వనాథ గారివి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ముఖ్యంగా 1000 పడగల గురించి మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం కాబట్టి అదే చెప్తున్నాను. ఆ 1000 పడగల్లో ఏం చేశారు, ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఆయనకి సూర్యనారాయణ మూర్తి కనిపించారు అని చెప్పి ఇప్పుడు ఆ సూర్యనారాయణ మూర్తి గురించి 3 పేజీల నిండా చెప్తారు. 3-4 పేజీల నిండా ఏం జరిగింది, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఆయన స్వాతంత్ర పోరాటంలో ఎలా పార్టిసిపేట్ చేశారు, ఏం చేశారు, ఆయనకి ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు, ఏమిటి, మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా తెలిసిపోతుంది అక్కడ. మనం అనుకుంటాము ఓకే ఈయన కథకు చాలా ముఖ్యమైన వాడేమో అనుకుంటాం. తర్వాత మళ్ళీ ఆయన కథలో ఎక్కడా కనిపించాడు. అంటే దీనికి కారణం ఏంటంటే ఒక నవల ఒక విషయాన్ని మనకు అందిస్తున్నారు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక విషయాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక విషయాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి జీవన విషయాలు, జీవితం ఎలా నడుపుతున్నారు, కుటుంబ జీవనం ఎలా ఉంది, భార్యాభర్తల సంబంధం ఎలా ఉంది, సమాజంలో వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలపడానికి వర్ణన అనేటటువంటిది చాలా అవసరము. అటువంటి అమోఘమైనటువంటి వర్ణనతోటి భారవి రాసినటువంటి కిరాతార్జునీయంలో మొదటి 2 సర్గలను పూర్తి చేసుకున్నాం. మొదటి సర్గ లోపల ద్రౌపదీదేవి బాధపడ్డం, నిజం చెప్పాలంటే పాపం ఎంత మహానుభావులు వీరు. అటువంటిది ఎన్ని కష్టాలు పడవలసినటువంటి అవసరం వస్తుంది వీళ్ళకి. జీవితంలో పూర్తిగా ఓడిపోయారు. ద్రౌపది చూస్తుంటే ఇక్కడ ఈయననేమో ఎంతసేపు కూడా బ్రాహ్మణుడి దగ్గర రకరకాల కథలు చెప్పించుకుంటూ సంతోషంగా ఉన్నారు ధర్మరాజు. కానీ మరి ద్రౌపదికేమో తన జుట్టు చూసుకున్నప్పుడల్లా, పొడుగాటి జుట్టు చూసుకున్నప్పుడల్లా కూడా విరబోసుకుని తనకు బాధగా అనిపిస్తోంది. అయ్యో వాడు నన్ను సభకు తీసుకొచ్చాడు, వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నం చేశాడు, నా భర్తలందరికీ కూడా వస్త్రాపహరణం జరిగింది, నాకు జరగకుండా భగవంతుడు కాపాడాడు. అటువంటిది నా భర్తలని, ప్రపంచాన్ని జయించగలిగేటటువంటి నా భర్తలకి ఇంత అవమానం జరిగినా కూడా వారు దీని అవమానాన్ని ఎలా భరించగలుగుతున్నారు? పాపం అమ్మాయికి అది మనసులో అలా ఉండిపోయింది. దానికి తోడు ధర్మరాజు కూడా ఇంతసేపు ఆవేశం చూపించాడు. చీకటి, అరణ్యం, రాత్రి అయిందంటే చీకటి, మనుషులు కూడా తక్కువ మంది, విరక్తి, బాధలు, ఎక్కడ చూసినా సైలెన్స్, నిశ్శబ్దం అరణ్యంలో. ఒకవేళ శబ్దం ఏదైనా వచ్చిందా అన్న ఏ జంతువులదో శబ్దం. ఎక్కడ పడితే అక్కడే పొదల్లో పడుకుంటున్నారు, కింద గడ్డి వేసుకుని పడుకుంటున్నారు, పాపం ఎలా పడితే అలా పడుకుంటున్నారు. చిన్న తపోవనాల లోపల బతుకుతున్నారు వీళ్ళు. బయట చూసినట్లయితే ప్రశాంతమైనటువంటి వాతావరణమే, కానీ ఆ వాతావరణం మనకి ఎప్పుడు కావాలి? వానప్రస్థంలోకి వచ్చినప్పుడు అటువంటి వాతావరణం కావాలి. వానప్రస్థంలో ఇప్పుడు మనకి ఏమైతుంది, కొన్నాళ్ళ పాటు ఊర్లోంచి బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, వెళ్ళగానే మనకి ఏమనిపిస్తుంది, హిమాలయాల్లోకి తీసుకెళ్తాను అంటున్నాను సార్, 6 ఏళ్ళుగా తీసుకెళ్తాను అంటున్నారు, ఎందుకు తీసుకెళ్ళలేదు సార్ అంటే ఆ పరిణతి రాలేదేమో. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత 2-3 రోజులకే అంటారు మేము వెనక్కి వెళ్ళిపోతాం అంటారు. సార్ ఇక్కడ మంచిగా లేదు సార్, ఏం అనుకోవద్దు, జర్రా మా ఆయన మంచిగా పిలుస్తున్నాడు సార్ కొద్దిగా. అప్పుడు అక్కడికి వెళ్ళాక హస్బెండ్ జ్ఞాపకం వస్తాడు, సార్ మా ఆయన చాలా మంచోడు సార్, నేనే రాక్షసుని, నేనే దెయ్యాన్ని, నేనే పాపిష్టి దాన్ని. ఇలాంటి ఇది రావాలండి ఆడవాళ్ళ, ప్రతి స్త్రీ లోపల ఇటువంటి పరివర్తన రావాలి. వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత, హిమాలయాలకి నాతో వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత పరివర్తన వస్తుంది. సార్ మా ఆయన చాలా మంచోడు సార్, దేవుడి కంటే కొద్దిగా తక్కువ అంతే, ఒక్కొక్కసారి దేవుడి కంటే ఎక్కువ సార్, నేనే ఆయనను బాధ పెడుతుండేదాన్ని అని చెప్పేసి బాధపడుతూ ఒక 3-4 డేస్ కాగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. కాబట్టి ఈ అడవులు అన్ని ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజుల పాటే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, మనకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించవు. ఎవరికి శాశ్వతంగా ఆనందాన్ని కలిగిస్తాయి? అదే స్థిర నివాసంగా పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి.
అంటే మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, జీవితంలో ఏదో సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఆనందంగా ఉండగలుగుతారు. సో అటువంటి వాతావరణం. కాకపోతే వీళ్ళకేమైంది, అలా ప్రశాంతంగా ఉండే సమయం కాదు, అలాంటి వయస్సు కాదు. అవమానం, అన్యాయం జరిగిందనేటటువంటి బాధ, క్షత్రియ గౌరవం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మంట కలిసిపోయింది. యుధిష్ఠిరుడిని చూసుకున్నట్టయితే విధిని యాక్సెప్ట్ చేసేసాడు ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ యుధిష్ఠిరుడికి ఉన్నటువంటి చిన్న తేడా ఏంటంటే ఆయన సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేశాడు. భారవి ఈ డెఫినేషన్స్ ఎంత బాగా రాశాడు, నేను చెప్తున్నవన్నీ కూడా భారవి రాసినవే. ఆయన ఏమంటున్నాడంటే సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసేసాడు. ఇది నా విధి, ఇది నా ఫేట్, ఇంతే, ఇది ఇలా జరగాల్సింది జరిగింది. కోపాన్ని నియంత్రించాడు. ఎందుకని? తన కోపమే తన శత్రువు కాబట్టి కోపాన్ని నియంత్రించేశాడు. స్వతహాగా శాంత స్వభావుడు, ధర్మబద్ధమైనటువంటి జీవితం. అతని దృష్టి ప్రతీకారం కాదు, జీవితంలో అన్ని అనుభవించాలి. ఇప్పుడు ఉగాది గురించి మనం చెప్పుకున్నాం ఇవాళ పొద్దున్న. ఏం తెలుసుకున్నాము? అన్ని రకాలు జీవితంలో వస్తాయి. జీవితంలో అన్ని అనుభవాలు కావాలి మనకు. జీవితం ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండాలి అంటే అది కుదరదు. ఒడిదొడుకులు ఉంటూనే ఉంటాయి జీవితంలో. అనేక కష్టాలు, అనేక నష్టాలు, బాధలు, సంతోషాలు, కన్నీరు, దుఃఖము, ఆనంద బాష్పాలు అన్ని వచ్చి తీరవలసిందే జీవితంలో. ఇవన్నీ కలుస్తేనే జీవితం. ప్రతి సంవత్సరము మనకు ఈ విషయాన్ని మన ఉగాది గుర్తు చేస్తుంది. మనమందరము కూడా ఈ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో మనం కూడా ఒక ఆబ్జెక్టే. కాబట్టి మనకు వాటికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందులో వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులు మన జీవితంలో కూడా మనని మార్పు తెస్తాయి. మన జీవితంలో కూడా అవన్నీ మార్పు తెస్తాయి. కాబట్టి ఒకసారి మంచి గతిలో ఉంటాయి, కొన్నిసార్లు వక్రగతిలో ఉంటాయి. అందువల్ల ఏమైపోతుందంటే మన జీవితం లోపల మనం కూడా వక్రగతిలో కొన్నిసార్లు ఉచ్చ స్థితి లోపల ఉంటాము. సో ఉచ్చస్థితి, నీచస్థితి అనేటటువంటివి మన ప్రారంభంలో ఉన్నాయి. ఇది తెలుసుకున్నప్పుడు మనకు కోపం ఎవరిపైన రాదు. కాబట్టి భారవి మొదటి నుంచి కూడా ధర్మరాజుని చాలా శాంత స్వభావుడుగా ఆయన చెప్పాడనమాట. ఇలా బాధపడుతున్నారు. ఇదే సమయం లోపల భీముడు రావడం. భీముడు రాగానే ఆయన ద్రౌపది జ్ఞాపకాలన్నీ విన్నాక ఆయనకు కోపం వస్తుంది. కౌరవుల యొక్క అధర్మాన్ని గురించి మాట్లాడతాడు. యుద్ధం ఎప్పుడో భవిష్యత్తులో చేయడం ఎందుకు, నాకు తెలిసిన టెక్నిక్ ప్రకారం ఇప్పుడే వెళ్ళొచ్చు అని. అక్కడ పక్కనే ఉన్నటువంటి అర్జునుడు మాత్రము మామూలు వాడు కాదు, చాలా తెలివైన వాడు. ఆయన ఆలోచించి అన్ని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ సమయం లోపల అక్కడికి వేదవ్యాసుడు వస్తాడనమాట. ఆయన రావడం అనేటటువంటిది వీళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించినటువంటి విషయం. నిజం చెప్పాలంటే వేదవ్యాసుడు వీళ్ళని ఎప్పుడూ వదిలినటువంటి వ్యక్తి కాదు. వీరికి ఎప్పుడు సహాయం కావాలి అనుకుంటే ఆ సమయంలో వీరి దగ్గరికి వచ్చినటువంటి మహానుభావుడు ఆయన. మనం అనుకుంటే ఇక్కడ ఎందుకు వచ్చారు ఆయన అంటే ఒక మార్గదర్శకుడు, గైడ్ అని అంటారు కదా, గైడ్, మార్గదర్శకుడుగా వచ్చారు వీళ్ళందరి జీవితంలోకి. లేదా ఒక గురువులాగా వచ్చాడు. లేదా మనం ఇండివిజువల్ గా తీసుకుంటే మన జీవితంలో ఆటంకాలు ఏర్పడ్డప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక గురువు రూపంలో వస్తారు, వచ్చి వారికి జ్ఞానాన్ని అందిస్తారు. సో సంకటాలు వచ్చినప్పుడు జ్ఞానం వచ్చినట్టుగాను, ప్రశ్న వచ్చినప్పుడు సమాధానాలు చెప్పడానికి గురువు వచ్చినట్టుగాను, దృష్టి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేద్దామో తెలియదు అన్నప్పుడు ఎవరో ఒకరు గైడ్ రూపంలో వచ్చినట్టుగాను వీళ్ళందరి దగ్గరికి వస్తాడు. ఆయన రాగానే ఇంకా ఈయన ఎంత సంతోషపడతాడో ధర్మరాజు. ఆయనకి సకల సేవలు చేస్తాడు. అయితే ఆయన వచ్చింది ఎందుకు? వీళ్ళను ఓదార్చడానికి వచ్చారా? ఓదార్చడానికి కూడా కాదు. ఆయన క్లియర్ కట్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి వస్తాడు. ఆయన చెప్తాడు అనమాట, బాబు, కౌరవుల బలాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నువ్వు ఎవరైతే వనేచరుడిని పంపించావో ఆ వనేచరుడు ద్వారా నువ్వు అన్ని దాదాపు తెలుసుకున్నావు. ఇప్పుడు దుర్యోధనుడు అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. ఈ సమయం లోపల నువ్వు ఆయనని రాజుగా నువ్వు ఓడించడం కష్టము. అది కాక ఆయన మంచితనం వల్ల ఏమైతుంది, ఇప్పుడు ఆయనకి కొత్త మంది మిత్రులు తయారవుతున్నారు. ఇది కాకుండా ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, భీష్ముడు వీళ్ళందరూ కూడా ఉన్నది ఎవరి దగ్గర? ఆయన దగ్గరే. నువ్వు ఇలా అడవిలోంచి సడన్ గా వెళ్ళిపోయి కోపంగా వెళ్ళిపోయి నేను జయిస్తాను అంటే ఖచ్చితంగా ఓడిపోతావు. కాబట్టి నువ్వు ఒక దివ్యమైనటువంటి వ్యూహం అంటే ఒక మంచి ప్లాన్ తయారు చేసుకోవాలి. అంటే నీకు ధర్మం ఉంది కరెక్టే, కానీ దానికి కావలసిన ప్రిపేర్డ్నెస్ అని అంటారు, సంసిద్ధత అంటాం తెలుగు లోపల. ఆ ప్రిపేర్డ్నెస్ కూడా కావాలి. ఆయన చూశాడు పాండవుల పరిస్థితిని, నిజంగా చూశాడు. పాపం ఎంత చూసినా కూడా ఆయనకి బాధేస్తుంది. వీళ్ళకి సహనం ఉంది, శోకం కూడా ఉంది, ఆవేదన అద్భుతం, ఎంత అసలు తట్టుకోలేనటువంటి ఆవేదన. కాకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అనేటటువంటిది ఇంకా తెలియదు. ఎందుకంటే ఇది అరణ్యవాసం స్టార్ట్ అయినటువంటి ప్రారంభంలో. అరణ్యవాసం ఎండింగ్ లో ఏం జరుగుతుంది? యక్ష ప్రశ్నలకు వచ్చేసాం. అది మనము సాటర్డే నాడు. సో సాటర్డే నాడేమో అరణ్యకాండం యొక్క చివరి భాగాన్ని నేర్చుకుంటున్నాం, సండే నాడేమో అరణ్యకాండలో మొదటి భాగాన్ని నేర్చుకుంటున్నాం.
సో కాబట్టి ఏంటంటే వీళ్ళ లోపల పాపం భావోద్వేగాలు ఉన్నాయి, కానీ దాన్ని సరైనటువంటి దిశ లోపలికి తీసుకెళ్ళాలి. మనం సినిమాలో చూస్తూ ఉంటాం, వాడు క్రికెటర్ కావాలనుకుంటాడు, ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకుంటాడు, ఇంకెందులోనో గెలవాలనుకుంటాడు. ఆ భావోద్వేగాన్ని దాన్ని సరైనటువంటి దారిలోకి మలచాలి. జోజీతా ఓ సికందర్ లో వాడు అన్న ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఓడించలేనిది తమ్ముడు తన ఉద్వేగాన్ని సరైనటువంటి దిశ లోపలికి మార్చుకోవడం ద్వారా తను గెలవడం జరుగుతోంది. సో కాబట్టి మనకు ఆవేశము జీవితం లోపల భావోద్వేగాలు రావడము, బాధలు రావడము సహజమే. ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఆ సమయంలోనే మనం ఏం చేయాలంటే సరైన దారిలో వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే అయిపోయింది, నేను కొలాప్స్ అయిపోయాను. కానీ ఆ సమయంలోనే ధైర్యంగా ఉండి కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలి. కష్టాలు వచ్చిన వాడే కొత్త మార్గాన్ని ఎన్నుకుని జయాన్ని సాధించగలడు. కాబట్టి ఆ భావోద్వేగాలు మన లోపల ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మనము సరైనటువంటి దిశలోకి మార్చాలి. నువ్వు బాధపడుతున్నావా? బాధపడకు, సాధన చెయ్యి. సార్ కుదురుతలేదు సార్ ఏమైతలేదు సార్, దాన్ని సాధనగా మార్చు. నువ్వు పక్కింటికి ఫంక్షన్ వెళ్ళావు అంటే అయిపోయింది, నీది సాధన తగ్గిపోతుంది. ఒకసారి నువ్వు బయటకు వెళ్ళావు అంటే అసంభవము నువ్వు మళ్ళీ నీ లోపల రావడం కష్టము. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతావు. సో అదే విధంగా కోపాన్ని కూడా తపస్సుగా మార్చుకోవాలి. ఆయన చెప్తుంటాడు, ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఈ వనవాసం అనేది ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇది కేవలం శోకకాలం అనుకుంటున్నారు, కాదు. ఇది సాధన కాలము, సంసిద్ధత కాలము. మీరు రాజ్యభ్రష్టులు అయ్యారు. దుఃఖించడం అనేటటువంటిది ఏదైతే ఉందో దుఃఖించడం ద్వారా ఏమీ లాభం లేదు. కానీ మీ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆ ఎనర్జీని గుర్తించండి. ఈ అంతర్గత శక్తిని మీరు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ధైర్యాన్ని తెచ్చుకోవాలి, తర్వాత ఆయుధాలను తెచ్చుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, కౌరవుల పక్షాన ఉన్నటువంటి వాళ్ళందరి గురించి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ లేడు, భీష్ముడు, ద్రోణుడు, వీరందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మహాయోధులు. కాబట్టి మనిషిలో సాధారణంగా వచ్చేటటువంటి బలం ఏదైతే ఉంటుందో అది సరిపోదు. ఇప్పుడు భీముడు అంటున్నాడు, నేను వెళ్ళి అందరినీ కొట్టేసి రాజ్యాన్ని తెస్తాను అనేది కాదు, అంత ఈజీ కాదు. నిజంగా అంత ఈజీ అయ్యేటట్టయితే యుద్ధం అన్నేళ్లు జరగదు, అన్ని రోజుల పాటు 18 రోజుల పాటు జరగదు యుద్ధం. అంత సులభం కాదు. ఆవేశంలో మనకు అలా అనిపిస్తుంది, ఇప్పుడు వెళ్ళి నేను ఏదో ఒకటి తేల్చేయాలి అని చెప్పేసి. కాబట్టి నా సలహా ఏంటంటే అర్జునుడు, మీ అందరి లోపల కూడా అర్జునుడికి దివ్యాస్త్రాలు సంపాదించేటటువంటి అవకాశం ఉంది. మీరు మామూలుగా మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి మీరు ఏమీ చెయ్యరు. మరి అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఆయనకు అర్జునుడు అందరికంటే తెలివైన వాడని తెలుసు. మంచి పరాక్రమం ఉండడమే కాకుండా మంచి డిసిప్లిన్ ఉంది. ఈ డిసిప్లిన్ శ్రీనివాస్ స్టూడెంట్స్ కి చెప్తే వాళ్ళు బాధపడతారు. మళ్ళా సార్ మా లోపల డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ లేదు, కానీ డిసిప్లిన్ ఉన్న ప్రతి ఒక్కడు జీవితంలో పైకి వస్తాడు. గుర్తుంచుకోండి, డిసిప్లిన్ ఉండడం, మనని మనము నియంత్రించుకోవడం చాలా అవసరం. ఇది కాక అర్జునుడిలో అద్భుతమైన గురుభక్తి ఉంది. అదేంటి సార్ మిగతా వాళ్ళకి లేదా? కానీ అర్జునుడికే ఈ రోజు మనము అర్జున అవార్డు ఎందుకు ఇస్తాం? మన ఇండియా లోపల ద్రోణాచార్య అర్జున అనే అవార్డ్స్ ఇస్తాం. ఎందుకని? ఎందుకంటే అర్జునుడిలో ఉన్నటువంటి గురుభక్తి మామూలుది కాదు. అది కాక ఫోకస్ ఉండాలి. తపస్సుకు కావాల్సింది మెయిన్ ఫోకస్. ఇప్పుడు ఇలా దివ్యాయుధాలు సంపాదించాలి అంటే తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత లేనప్పుడు తపస్సు ఎలా కుదురుతుంది? డిసిప్లిన్ ఉండాలి, తపస్సు చేయడానికి ఏకాగ్రత ఉండాలి, గురుభక్తి ఉండాలి, పరాక్రమం కూడా ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా తపస్సు వేస్టే, ఆయుధాలు కూడా వేస్టే, సాధించడం కూడా వేస్టే. కాబట్టి అర్జునుడు లోపల ఆయన చూసింది ఏంటంటే ఒక యోధుడు అనేటటువంటి వాడు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్స్ చూడండి, భారవి చెప్పిన పాయింట్లు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి. అర్జునుడు లోపల ఆయన కేవలము ఒక పరాక్రమశాలిని, ఒక యోధుడినే చూడడం లేదు, ఒక సాధకుడిని చూస్తున్నాడు. ఇప్పుడు మనమంతా కూడా జీవితంలో సాధకులమే. మనకందరికీ కూడా కావాల్సింది ఏంటయ్యా అంటే డిసిప్లిన్ కావాలి, ముముక్షులం అవుదామనేటటువంటి కోరిక ఉండాలి, గురుభక్తి ఉండాలి, అదిగాక ఏకాగ్రత, ఫోకస్ అనేటటువంటిది ఉండాలి. మరి దీన్ని ఎవరి ద్వారా సాధించాలి? ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఆయన చెప్పింది తత్వపరంగా చాలా మహోన్నతమైన విషయం అని చెప్పొచ్చు. బాహ్య శత్రువులు జయించాలి అంటే ముందు మన లోపల ఉన్న వీక్ పాయింట్స్ ని పోగొట్టుకోవాలి. నా లోపల వీక్ పాయింట్ ఉంది అంటే అవతల వాడది ఎలాగో ఏదో ఒక రోజు ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ముందుగా మనలో ఉన్నటువంటి వీక్ పాయింట్స్ ను పోగొట్టుకోవాలి. సో శివం అంటే మనను మంగళకరం చేసేటటువంటి వ్రతం కావాలి. అంటే తపస్సు, దైవానుగ్రహం ఇవన్నీ కావాలి అంటే శివుడినే తపస్సు చేయాలి. శివుడు అంటే ఎవడు? సంహారకర్తన కాదు, అహంకారాన్ని పోగొట్టేటటువంటి దైవము. మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని పోగొడతాడు ఆయన, శక్తిని అందించేటటువంటి పరమేశ్వరుడు. కాబట్టి ఆయన గురించి తప్పక ఇతను ధ్యానము చేసి తీరవలసిందే, తపస్సు చేసి తీరవలసిందే.
అంటే ఆయన చెప్పేది ఏంటంటే ధర్మం ఒకటే సరిపోదు, ధర్మం మీ వైపు ఉంది కరెక్టే, నా వైపు మంచి ఉందండి, ఎప్పటికైనా దేవుడు మంచి చేస్తాడు, ఓకే. కానీ మనకు వేరు, అక్కడ క్షత్రియుల విషయం వేరు. క్షత్రియుల విషయంలో కార్య సాధకులు ఎలా ఉండాలో అది కంపల్సరీగా చెప్పాలి. నువ్వు అస్త్రాలు తెచ్చుకోపో అని చెప్పి చెప్పడం కాదు అక్కడ. ఆయన ధర్మం మీ వైపే ఉంది, కానీ సంసిద్ధత లేకపోతే విజయం కష్టమే. కాబట్టి ధర్మం ఉండాలి, శక్తి ఉండాలి, దైవానుగ్రహం ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి అంటే నువ్వు తపస్సు చేయాలి. గురువు అనేవాడు దారి చూపిస్తాడు. పాండవుల బాధ ఆయనకు తెలుసు, పాండవులకు కూడా వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. బోరున ఏడుస్తూ అలా కృంగిపోవాలా, లేకపోతే ఈయన చెప్పినటువంటి దారిలో వెళ్ళాలా? ఒకటేంటంటే గుర్తుంచుకోండి, సరైన గురువు దొరకడము, సరైనటువంటి మార్గ నిర్దేశనం చేసేవారు దొరకడం జీవితంలో ఎంతో అదృష్టం. వారిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. సో గురుతత్వం ఆయన చాలా బాగా చెప్పాడు. సో ఆయన సమస్యను తీసేయలేదు. ఆయన ఏమన్నాడు, ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో చెప్పాడు. ఇదే విషయాన్ని మనము ఆదిత్య హృదయంలో కూడా చూసుకున్నాం. ఏమన్నాడు అక్కడ, వేసేవయ్యా బ్రహ్మాస్త్రం వేసేయి అని చెప్పాడా? లేదు. వేసేయి బ్రహ్మాస్త్రం వేసేయి అని చెప్పాలా. సూర్యుడిలో ఉన్నాడు శక్తి, నీ లోపల అదే శక్తి ఉంది, నీ లోపల చైతన్యాన్ని పెంచుకో, నువ్వు ఆయనను పూజిస్తే నీ శక్తి అంతా నీకు వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఆదిత్యుల్లో ఉన్న హృదయమే, ఆదిత్యుల్లో ఉన్న శక్తే నీ హృదయంలో కూడా ఉన్నది అని చెప్పడానికి. కాబట్టి సమస్యని ఎలా ఎదుర్కోవాలో చెప్తాడు. ప్రాబ్లం సాల్వ్ చేసేసి బోర్డు మీద రాసేస్తే ఇంకా వాడు గురువు ఏమవుతాడు? ప్రాబ్లం ఇచ్చి నీకు టిప్స్ ఇవ్వాలి. మేము ఎంసెట్ కి కోచింగ్ తీసుకునేటప్పుడు మాకు సార్లు అలాగే ఉండేవాళ్ళు. ముందు ప్రాబ్లం ఇచ్చి దానికి సొల్యూషన్ రాకపోతే టిప్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ఇలా ట్రై చేయండి, అలా ట్రై చేయండి అని చెప్పి. టిప్స్ వల్ల మేము సాధించగలిగే వాళ్ళం. ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి. ఆన్సర్ చెప్పడం ఎంతసేపు చెప్పండి, గురువుకి ఒక్క నిమిషంలో ఆన్సర్ చెప్పగలడు. కానీ అలా కాదు. సో ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటిది వనవాసాన్ని శాపంగా అనుకోకు, దీన్ని ఒక సాధన అవకాశంగా మార్చుకోవయ్యా. అవమానం అయిపోయింది, నిరాకరణ అయిపోయింది, ఇది ఇంకా నీకు దాటిపోయింది. ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు. గతం గతః. మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకున్నాక, ఇప్పుడు ఆహారం ఎందుకు, మీరు ఒక విషయం తీసుకోండి, ఇడ్లీలు అప్పుడే వేడి వేడి ఇడ్లీలు కొనుక్కున్నారు, అనుకోకుండా దాన్ని మీ బ్యాగ్ లో పెట్టుకుని మర్చిపోయారు. 2 రోజుల తర్వాత దాన్ని పెట్టుకున్నారు, ఏమవుతుందండి? అది ఇంకా మంచిగా వేడివేడిగా ఉంటుందా? హలో, లేదండి, పాడైపోతుంది. అంటే గతాన్ని కూడా అంతే. మనం అటువంటి వాటి అన్నిటిని కూడా జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే జీవితం పాడైపోతుంది. ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. అదే విధంగా మన బాధలకు కూడా ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పైరీ డేట్ లోపల చేయగలిగే పనులు చేయాలి. ఆ ఫుడ్ను అప్పట్లోపలే తినేసేయాలి. కాబట్టి నువ్వు గతం ఇదైంది అదైంది అని నువ్వు దాన్ని తలుచుకుంటూ బాధపడడం కంటే కూడా, లేదు ఇప్పుడు నువ్వు దీపం వెలిగించాలి, నువ్వు ఇప్పుడు దీపం వెలిగించాలి, నువ్వు అయోమయం ఉన్నప్పుడే నువ్వు దిశని వెతుక్కోవాలి అయ్యా. ఇవన్నీ చెప్పినవే చెప్పినట్టుగా అనిపిస్తాయి. కానీ ఆయన ప్రతి చోట కూడా ఆయన ఇతని బలాన్ని ఎలా గుర్తింపజేస్తున్నాడు, ఇతని కర్తవ్యాన్ని ఎలా గుర్తింపజేస్తున్నాడు, జ్ఞానాన్ని ఎలా ప్రేరేపిస్తున్నాడు. అటువంటి మహానుభావుడు. బోధ ఉంది, బాధ నుంచి పోగొట్టాలి. రోషం ఉంది, కోపం ఉంది, దాని నుంచి ఒక లక్ష్యం సాధించాలి. యుద్ధం ఆలోచన ఉంది, మరి యుద్ధానికి కావాల్సినటువంటి అస్త్రాలను తెప్పించుకోవాలి. సో అర్జునుడిలో ఉన్నటువంటి వీరత్వాన్ని సాధనగా మార్చాడు. అంటే ఏంటి? పాండవుల అరణ్యం ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే మన జీవితంలో సంకటాలు వచ్చి రావడం అనేటటువంటిది పాండవుల యొక్క అరణ్యం అనుకోండి. పాండవుల అరణ్యవాసంలో ఉన్నట్లే మనందరి జీవితంలో సంకటాలు వస్తున్నాయా రాదా? అందరం చాలా బాగుందండి జీవితము, ఏమి సంకటాలు లేవు అనే వాళ్ళు ఎంతమంది అండి? హలో, ఎవరు ఉండరు సార్. ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఉంటూనే ఉంటాయి సార్ సంకటాలని. అందుకోసమే మన అంతరంగం లోపల జ్ఞానం అనేటటువంటిది మేల్కొనాలి. మన అంతరంగంలో జ్ఞానం మేల్కొనాలి. అదే వేదవ్యాసుడు రావడం. ఇది కథ కాదు, కథ వెనుక ఉన్నటువంటి తత్వం, దాని అసలు స్వరూపము. వ్యాసుడు వచ్చాడు అంటే మనకు దిశ దొరికినట్టే లెక్క. మనము అంతర్ముఖంగా మనం వెళ్ళి అప్పుడు సాధన చేయడం ఏదైతే ఉంటుందో అది అర్జునుడి తపస్సు. సో అతను బయట ఉన్నటువంటి మహర్షి అని మాత్రం అనుకోవద్దు. మనలో ఉండేటటువంటి వివేకం ఉంది కదా, అదే వ్యాసుడు. మన లోపల ఉండే ఆలోచన ఏదైతే ఉంటుందో అదే వ్యాసుడు. ఈ వ్యాసుడు సందేశం అనేటటువంటిది మన నిత్య జీవితానికి మనం అన్వయించుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటిది సంసిద్ధత, అలసత్వం కాదు, బద్ధకం కాదు. మనం చేయవలసినటువంటిది శ్రమ. నాకే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఏడవడం కాదు. ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి దుఃఖాన్ని దిశగా మార్చుకోవాలి, వీరత్వాన్ని తపస్సుగా మార్చుకోవాలి. ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నిలబెట్టాలి.
అంటే దైవశక్తిని నువ్వు సంపాదించుకున్నట్లయితే తప్పకుండా వస్తుంది. మనకు యథార్థమైనటువంటి దారిని చూపించగలుగుతారు. రాజభ్రష్టము, అవమానము, అన్యాయం ఇవన్నీ మన కథకు పునాది. అదే విధంగా జీవితంలో ఎన్నో సంకటాలు వస్తాయి. కానీ ఇక్కడ మనం ఎలా వెళ్ళాలి? మన కథని యుద్ధం డైరెక్ట్ గా తీసుకెళ్లలేము. ముందు మనస్సు ఉంది, ఆ మనసులో ఒక ఆలోచన రావాలి. అందుకే మనం ప్రవచనంలో ప్రతిసారి ఏమని చెప్పుకుంటాం? ఆలోచన ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలి అని. సార్ ఇదేనా సార్? ఒక మంత్రం ఇచ్చేయండి సార్, రాత్రి పగలు చదువుతాం. అది కాదు కావాల్సింది. అంతర్ముఖ సాధన కావాలి. నేనెవరిని, ఎందుకు వచ్చాను, వీళ్ళందరూ ఎన్ని రోజులు నాతో ఉంటారు, ఇది నాకు జీవితంలో అవసరమా? కాబట్టి ఆ బీజం పడాలి. ఆ బీజం పడకపోతే మనకు లాభం లేదు. దైవానుగ్రహం ఎప్పుడు వస్తుంది అంటే సాధకులకు మాత్రమే దైవానుగ్రహం వస్తుంది. సరైనటువంటి సమయం లోపల నువ్వు పోరాడాలి అని చెప్తుంది. ధర్మం ఎప్పుడు నిన్ను పోరాడవద్దు, కొట్లాడవద్దు అని చెప్పట్లేదు. కానీ దానికి కావలసినవన్నీ కూడా నువ్వు తెచ్చుకోవాలి. వినయంగా దైవశక్తిని సంపాదించు. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా శక్తి ఉన్న వాళ్ళు కూడా వారిపైన వాళ్ళకు శంక రావడం సహజం అని చెప్తున్నాడు భారవి. ఆయన ఏమంటున్నాడంటే మహా వీరులకు కూడా వాళ్ళ శక్తి పైన అనుమానాలు వస్తాయిట. ఆ అనుమానాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దే టేక్ రెస్ట్ బట్ దే డోంట్ క్విట్. కొంత ఆగుతారు, కానీ వాళ్ళు ఎప్పుడు అందులోంచి విరమించరు. ఆలోచించడానికి కొంత సమయం తీసుకుంటారు. ఇక్కడ బాహ్యంగా ధైర్యవంతుడైనటువంటి వాడు అర్జునుడు, అంతర్గతంగా మహానుభావుడు, ఒక ఋషి. అర్జునుడిని మనం తెలుసుకున్నప్పుడు అర్జునుడు అనేవాడు దైవస్వరూపుడు. అర్జునుడిని మనం లోపలగా ఇంటర్నల్ గా చూసుకున్నట్లయితే ఆయన ఒక ఋషితో సమానము. ఒక క్షత్రియుడైనా కూడా తపస్సుకు వెళ్తున్నాడు. ఆయన యుద్ధ వీరుడా, యోగ్య, రెండు కూడాను దైవానుగ్రహం పొందాలి. ఎందుకంటే శత్రువు బలవంతుడైనటువంటి వాడున్నాడు. యుద్ధం తప్పుతుందా? తప్పదు. యుద్ధం తప్పదు అన్నప్పుడు, శత్రువు బలశాలి అయినప్పుడు నువ్వు సాధన చేయాలా లేదా? సాధన చేసి తీరాలి. కాబట్టి పురుష ప్రయత్నము తర్వాత దైవానుగ్రహము రెండూ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నీకు కార్యసిద్ధి జరుగుతుంది. అంటే నీ శౌర్యం ఒక్కటి సరిపోదు, భక్తి ఒకటి సరిపోదు, రెండు కావాలి. నీ బలము ఉంది అంటే అది కాదు, దైవ అనుగ్రహం ఉంటే అది కూడా కాదు, రెండూ ఉండాలి. ఆ రెండింటి కలిసినప్పుడు మాత్రమే నువ్వు ఒక పనిని సాధన చేస్తావు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మన గీతలో కూడా అదే చెప్తాడు. నువ్వు పోరాడు, దేవుడు చేసేది చేస్తాడు, దేవుడి వైపు నుంచి ఆయన ఉన్నాయి వేరేవి. ఇది చాలా అద్భుతమైనటువంటి సమాసాలు, గొప్ప గొప్ప అలంకారాలు రాయడం ద్వారా ఇందులోపల వీరరసం, శాంతరసం, కరుణరసం ఇటువంటివన్నీ కూడా ఒలికిస్తూ, నవరసాలలో ముఖ్యమైనటువంటి రసాలన్నింటినీ కూడా ఒలికిస్తూ భారవి వీటన్నిటినీ చక్కటి డిస్కషన్ రూపం లోపల మనకు అందిస్తున్నాడు. అంటే భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఆ భావోద్వేగాలలోంచి తత్వాన్ని, అసలు స్వరూపాన్ని, ధర్మాన్ని తెలియజేస్తున్నాడు. యుద్ధం చేసే ముందే నువ్వు డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ నువ్వు కూర్చొని ఆలోచించడం మొదలెట్టాలి. కాబట్టి ఫస్ట్ స్టెప్ మొత్తము కూడా ఏంటంటే నువ్వు ఫస్ట్ ఆలోచించాలి. ఆలోచించినప్పుడు అదృష్టం ఏమైంది? భగవంతుడు లాంటి వేదవ్యాసుడు రావడము వీరందరికీ చెప్తున్నాడు అనమాట. ఈ అరణ్యవాసం అనేటటువంటిది ఇది మన జీవితమైన పరిస్థితి. నీకు జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో, నీ అహంకారానికి తగిలినటువంటి గాయము. అర్జునుడు ఆలోచిస్తున్నాడు. అర్జునుడు అటు అన్నయ్యని బాధ పెట్టట్లేదు, ఇటు భార్యని బాధ పెట్టడం లేదు, అటు అన్నగారైనటువంటి భీముణ్ణి బాధ పెట్టట్లేదు. తను ఆలోచిస్తున్నాడు, అంతర్ముఖంగా ఆలోచిస్తున్నాడు. తన ప్రయాణం అప్పుడే ప్రారంభమైపోయింది. ఎప్పుడైతే తను భీముడు అంటే డైరెక్ట్ గా వాళ్ళకు సపోర్ట్ గా చేయకపోయినా మనసులో బాధ భీముడు అంతా ఉంది. అలా ఆ వాటకు వస్తే ధర్మరాజుకు బాధ లేదా? కాబట్టి నిజమైనటువంటి సాధన బాధలోనే మొదలవుతుంది అని చెప్పి భారవి చెప్పాడు. ఇప్పుడు ఈ గ్రూప్ లోపల నిజంగా బాధ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మా జీవితం ఇట్లా బానే ఉంది సార్, ఏమైంది అని అనుకునే వాళ్ళకి ఈ సాధన ఇప్పటికీ రాదు. ఏదో లోపం ఉంది అన్నప్పుడే సాధన వస్తుంది. బాధలోంచే సాధన వస్తుంది అని చెప్పి భారవి చాలా అద్భుతంగా చెప్పాడు. శక్తి అనేటటువంటిది మనకు ఆయుధాలతో రావాలి, భగవంతుడు అనుగ్రహంతో రావాలి. నీకు అవమానం ఎదురైతే వెంటనే ప్రతీకారం తీర్చుకోకు. నీకు సంకటం వచ్చినప్పుడు కొంత ఆలోచించడం మొదలై లోతైనటువంటి ఆలోచన చెయ్యి. నువ్వు పెద్ద లక్ష్యం పెట్టుకున్నావు ముందు, దానికి కావాల్సినటువంటి సంసిద్ధత చేసుకో, ప్రయత్నం చెయ్యి. అట్ ద సేమ్ టైం దైవ విశ్వాసాన్ని ఉంచాలి. ఈ పాయింట్ అర్థమైందా అండి? అంటే ఇదంతా మన అందరికీ చెప్తున్నట్టుగానే లేదా? ఇది ఒక్కసారి ఆలోచించండి. మనం కూడా జీవితంలో పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటాం. మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలా లేదా? మనం సాధన చెయ్యాలా లేదా? ఏడుస్తూ కూర్చోకుండా, ఏడుస్తూ కూర్చుంటే సాధన అయితే ముఖ్యం. కానీ ఏడుస్తూ కూర్చుంటే ఏమైతుందండి? ఏడుస్తూ కూడా కూర్చోవచ్చు కాదు, ఏడుస్తూ కూడా కూర్చోవచ్చు కదా. సంసిద్ధత
కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఆ సంసిద్ధత తప్పనిసరి. ఆ సంసిద్ధత ఉన్నప్పుడే మనం అనుకోవాలి, ఇది నేను జీవితం లోపల నేను ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నాను, నేను పోరాడుతున్నానా పారిపోతున్నానా. ఇంత తెలిసినటువంటి ఆ అర్జునుడు కూడా మళ్ళీ యుద్ధం వచ్చేసరికి పారిపోయాడు. ఒకసారి ఇక్కడ ఆలోచించినట్లయితే ఇక్కడ అర్జునుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు, కానీ ఎప్పుడైతే యుద్ధంలో నిజంగా నిలబడ్డాడో అప్పుడు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. సో కాబట్టి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనని మోహము ఇవన్నీ ఎంత వెనక్కి తీసుకెళ్తాయో ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్పండి. అంటే మనం అనుకోవడం వేరు, ఎక్స్పీరియన్స్ మీద మనం నిలబడి ఫేస్ చేసి దాన్ని ఎదుర్కోవడం వేరు. కరెక్ట్. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అర్జునుడికి ఎదురైంది కదా. ఇప్పుడు అర్జునుడికి ఆ సిచ్యువేషన్ ఎదురైందా లేదా చెప్పండి. అర్జునుడికి యాక్చువల్ గా అయిందే అనే కంటే ఆయన అలా అయినట్టు చూపించి మనం జ్ఞానం తెచ్చుకునేందుకు కూడా అది మనకి ఒక ఉదాహరణ. అది ఓకే, అది కరెక్టే. కానీ మోహం అనేది తప్పదు అని చెప్పి గుర్తుంచుకోండి. మోహం అనేటటువంటిది జీవితం లోపల తప్పదు. ఎందుకంటే విరుగుడ కూడా వస్తుంది సార్. దానికి తగినట్లు ఎప్పుడోసారి మనసు అనేది బాధపడతాడు, అప్పుడు వస్తుంది వైరాగ్యం. మోహం ఉన్నప్పుడే వచ్చేది. అది రాకపోతే ఇప్పుడు చాలా మంది మన లోపల మనవాళ్ళు మనవరాళ్ళు తర్వాత పిల్లలు వీళ్ళని వదిలేసి వెళ్తున్నారా? మోహం ఎప్పుడు బ్రేక్ అవుతుంది? ఎప్పుడు మీరు అన్నట్టుగా విరుగుడు ఎప్పుడు వస్తుంది అంటారు? పోనీ ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారో చెప్పండి. పోనీ వస్తుంది. ఇంట్లో సంసారంలో బాధలు వాళ్ళు అన్నప్పుడు మనకు ఎంత చేసిన వీళ్ళకి ఇంతే అన్నట్లు వచ్చేటప్పుడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బాధ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ కాలం వాళ్ళు ఏదో మాట్లాడతారు, బాధపడతాము, కానీ విరుగుడు అదే అందులోంచి బయటకు వచ్చామా? తగ్గించుకుంటాం సార్. ఎట్లయినా మోహం తగ్గించుకుంటాం, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. తగ్గదు. మోహం అనేది పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. సార్ నాకు ఇంకో డౌట్ సార్. ఇప్పుడు నరనారాయణుల్లో అర్జునుడు ఒకడైనప్పుడు ఆయనకి మోహాన్ని ఎందుకు ఆయన జయించలేకపోయాడు అనేది, అంటే ఎందుకంటే తను నారాయణుడు తెలుసుకోకపోవడం వల్ల. తనే నారాయణుడని, తనలో దేవుడున్నాడని తెలుసుకోకపోవడం వల్ల. ఇప్పుడు మీలో దేవుడున్నాడు, మీకు తెలుసుకోకపోవడం వల్లనే బాధేస్తుంది. మీలో కూడా దేవుడున్నాడు, అర్జునుడిలోనే దేవుడున్నాడా? అర్జునుడు ఎవరు? మన అందరి రిప్రజెంటేటివ్. ఇదే మనం భగవద్గీతలో తెలుసుకున్నాం కదా. అర్జునుడు మన అందరి రిప్రజెంటేటివ్, మన అందరి యొక్క ప్రతినిధి. కాబట్టి మనందరికి మనలో దేవుడున్నాడు అని ఎంతమంది నమ్ముతారు మనస్ఫూర్తిగా? నమ్మినప్పుడు, మనలో దేవుడున్నాడని నమ్మినప్పుడు మనం బాధపడకూడదు, మనం అనవసరమైన స్వార్థాలకు వెళ్ళకూడదు, మనము ఈ మోహంకి వెళ్ళకూడదు, నేను అందరికీ దూరంగా ఉండాలని ఎంతమంది అనుకుంటారు? నిజంగా నేను గనక హిమాలయాస్ కి తీసుకెళ్తే అక్కడ ఎంతమంది ఉండిపోతారండి? 10 రోజులు వెనక్కి వస్తారు. 4 రోజులు అయ్యేటప్పటికి వెళ్ళాలా బాబోయ్ అనిపిస్తుంది. ఇక్కడ ఉండలేము బాబోయ్ వెళ్ళిపోదాం అని చెప్తాం. మంచిగా మనము మన ఊరెళ్ళి మంచిగా సెల్ ఫోన్లలో మాట్లాడుకోవడము అని చెప్పి నేను ఇందాక చెప్పే కదా. మా ఆయన దేవుడు, నేనే రాక్షసుని, నేనే దెయ్యాన్ని, నేనే పాపిష్టిదాన్ని. వాళ్ళు కూడా అనుకుంటారు, అయ్యో మావిడ బాగుండి పెడుతుంటే శరీరం సహకరిస్తలేదు సార్. కాబట్టి ఏంటంటే మనకు శరీరం ఎందుకు సహకరించదు అనే దానికి ప్రశ్న ఏంటంటే భగవంతుడు దానికి భగవద్గీత లోపల చెప్పేశాడు ఆల్రెడీ జవాబు. ఎవరైతే నన్ను నమ్ముతారో వారికి నేను జరా వ్యాధుల నుంచి కాపాడతాను అంటాడు. అయితే మనము మొదటి నుంచి భగవంతుడి పైన మనకు దృష్టి ఉండకపోతే మనకు జరా వ్యాధులు వచ్చి తీరుతాయి. ముసలితనము, వ్యాధులు. ముసలితనం అనేది నిజం చెప్పాలంటే ఒక వయసు కాదు కదా. ఇప్పుడు మీరు 80 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వయసు వాళ్ళు కూడా కర్రలు తిప్పుతుంటారు మాకు RSS లో. ఎందుకు? ఇప్పుడు మా రిలేటివ్స్ ఎందుకు, మా మామగారే ఆయన 82 years లో కారు నడిపించేవారు. సో అది నార్మల్. మా ఇంకొక మామయ్య ఉన్నాడు, ఆయన 82 years కి బైక్ నడిపించుకుంటూ వచ్చేసాడు. 78 years కి బైక్ నడిపించుకుంటూ వచ్చాడు. అండ్ మాకు తెలిసిన, నాతో పాటు ఋషికేష్ కి వచ్చిన ఒక ఆయన ఉన్నారు. ఆయన నాకు చాలా చాలా ఇష్టమైన ఆత్మీయులలో ఒకరు అన్నమాట. ఆయనకు నాకు 20 ఏళ్ల డిఫరెన్స్ ఉంది. అప్పట్లో 22 ఏళ్ల డిఫరెన్స్ ఉండేది. ఆయన 74 ఏళ్ళు అప్పుడు. ఆ 74 ఏళ్ళకి ఆయన బైక్ వేసుకొని శివానందాశ్రమం వచ్చేవారు. ఆయన ఇంకా గమ్మత్ ఏంటి తెలుసా? ఆయన హిందీ చాలా బాగా చదువుతారు అన్నమాట. స్వతహాగా ఆయన జన్మతః బ్రాహ్మడు కాదు ఆయన, కానీ ఆయన ఒక 100 మంది బ్రాహ్మణుల కంటే గొప్పవాడు. ఆయన నాకు చెప్పేవారు అన్నమాట,
ఏంటంటే ఈ ఫలానా బుక్ నాకు కావాలి అంటే నేను అది మొత్తం మీద వెతికి ఫలానా చోట దొరుకుతుంది అంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడి నుంచి ఆ హిందీ బుక్ తెప్పించుకొని చదివి మళ్ళీ ఆ సారాన్ని నాకు చెప్తుండేవారు ఆయన. ఇది అమేజింగ్ అండి. అంటే నేను చూస్తున్నాను కదా చాలా మంది లోపల శక్తి ఏంటంటే మనకు శక్తి జీవితంలో లేదు, నేను ఓడిపోయాను, నేను నాశనం అయిపోయాను, నా జీవితం అంతా పోయింది అంటే దీనికి అందరికి కారణం ఏంటంటే బంధాలే అన్ని చెడులకు కారణం. మనలో జరుగుతున్నటువంటి ప్రతి చెడుకు కారణం బంధాలే. ప్రారంభంలో వదిలేయమని ఎవ్వరన్నారు, కానీ కనీసం 50 ఏళ్ల తర్వాత వదిలేసి తీరాలి. ఇప్పుడు నేను నిజంగా కనుక మిమ్మల్ని తీసుకొని ఋషికేష్కి వెళ్తే మీరు అక్కడ 3 days లో సార్ ఇన్నాళ్ళు దేవుడు లాంటి భర్తని బాధ పెట్టాం, ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాం, ఇప్పుడు ఆయన పాదాలని నా కన్నీళ్లతో అభిషేకం చేస్తే తప్ప నేను చేసినటువంటి తప్పులనికి ప్రాయశ్చిత్తం లేదు సార్. వేణుగోపాల్ గారు సార్ అంత తప్పులు మేమేం చేయలేదు సార్. సార్ అది కాక అక్కడ అనుకుంటాము, మళ్ళీ ఇంటికి వచ్చాక అనుకుంటామా అది నిలబడుతుందా? నిలబడదు. ఇంటికి వచ్చాక మళ్ళీ మొత్తాలనిపిస్తుంది, అదే ఇంటికి వచ్చిన తర్వాత మొత్తాలనిపిస్తుంది. సో ఇంటికి వచ్చేదాకా అక్కడ ఉన్నప్పుడు కాబట్టి అది కూడా తప్పు. అందువల్ల ఏమైతుందంటే ప్రాబ్లం ఏమైతుందంటే మనం ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, అర్జునుడు లాగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాం. మనకు ఇప్పుడు భారవి రాసినది అంతా కూడా ఇంత డీటెయిల్ గా ఆయన ఎందుకు రాశాడు? ఆయన డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాడు, తపస్సు చేశాడు, శివుడు వచ్చాడు, పాశుపతాస్త్రం ఇచ్చాడు, ఇద్దరు ఒక పందిని కొట్టారు, ఇది సరిపోతుంది కదా ఇది. కానీ ఎందుకు ఇంత డీటెయిల్ గా సాధకుడు ఎలా ఉండాలో చెప్పడానికి కారణం ఏంటి? వ్యాసుడి యొక్క అంతర్గతమైన ఇదేంటి? ఒక సాధకుడు జీవితంలో తన కష్టాలని బాధ ఉన్నప్పుడే సాధన రావాలి అనేటటువంటిది ఎంత బ్యూటిఫుల్ పాయింట్ అండి. నచ్చలేదు మీ అందరికి ఆ పాయింట్? మనసుతాని పేరే ఎంత బ్యూటిఫుల్ పాయింట్ అండి అది. బాధలోంచే సాధన. అర్థమైంది జై శ్రీకృష్ణ, అర్థమైంది. అప్పుడే మనకు బాధలో ఉన్నప్పుడే కొంచెం మనం అనలైజ్ చేసుకుంటే మనం డిటాచ్మెంట్ వైరాగ్యం కొంచెం మొదలవుతుంది సార్. 100% కరెక్ట్. బాధలో ఎప్పుడైతే బాధ జరుగుతుందో, బాధ వస్తుందో అప్పుడే మనం ఎనలైజ్ చేసుకోవాలి. ఎనలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకు పర్మనెంట్ చేంజ్ వస్తుంది. అయితే చాలా మంది ఏంటంటే ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా భార్య తిట్టగానే వైరాగ్యం వస్తుంది, భార్య మళ్ళీ మంచిగా చూసుకోగానే అయిపోతాం, మళ్ళీ మనవలని ఎత్తుకుంటాం, మనవరాలను ఎత్తుకుంటాం, మళ్ళీ అంతా అయిపోతుంది. మళ్ళీ భార్య తిడుతుంది, అన్నం పెట్టని పో అంటుంది. మళ్ళా అప్పుడు 9:30 అయింది, సారేమో ప్రవచనం మొదలాడు, మేమేమో అన్నం తినాలా, సారేమో అన్నం తినకుండా ప్రవచనాలు చెప్తాడు, మాకేమో అన్నం తినే టైం అవుతుంది. సో ఇక్కడ ఏమైపోతుందంటే ప్రాబ్లం ఏంటంటే ఈ డిపెండెన్సీ ఉన్నంత వరకు దేవుడు కనిపించే ప్రసక్తి లేదు. నన్ను నమ్మండి, మీరు కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఇక్కడి నుంచి బయటపడే అవకాశం లేదు. ఆ మానసికంగా ఏదైతే రావాల్సిన డిటాచ్మెంట్ రావాలో అది వచ్చే వరకు మనకు జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం లేదు. నన్ను నమ్మండి. చాలా మంది అంతే కదా. ఇప్పుడు చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే మానసికంగా మనకు వైరాగ్యం రానప్పుడు మనము ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా కూడా మనకు రిజల్ట్ రాదు. అదే ఎప్పుడైతే మనకు సరైనటువంటి ఆలోచన ద్వారా వైరాగ్యం వస్తుందో ఇక అది పర్మనెంట్ గా ఉండిపోతుంది. కాబట్టి ఆలోచన ద్వారా వచ్చినప్పుడు వైరాగ్యము, మీరు అప్పుడు తామరాకు పైన నీటి బిందువు అని అందరికీ తెలుసు, ఇందులో ఎవరికి తెలియదు చెప్పండి. కానీ అది ఎప్పుడు సాధించగలుగుతాము అంటే నిజమైన ఆలోచన ద్వారానే. ఆలోచన లేకపోతే రాదు, నన్ను నమ్మండి. కానీ ఒకసారి వచ్చింది అంటే ఇంకా అది మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. అప్పుడు ఇందు నుంచి బయటపడబోతాము. కాబట్టి అంతర్ముఖులం అవ్వాలి. మనము మన యాత్రని కొనసాగించాలి. క్షత్రియుల వీరత్వం కావచ్చు, అవమానపు జ్వాల కావచ్చు, కర్తవ్యము, బాధ్యత, ఇవన్నీ నిజం చెప్పాలంటే అన్నదమ్ములను వదిలేసి అడవి లోపల ఒక్కడు వెళ్ళి తపస్సు చేస్తూ, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక క్షత్రియుడికి ఇదంతా అవసరమా? కానీ అతను ఆలోచిస్తున్నాడు. నిజంగానే భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, ఆయన మనం ఇందులో లేదు, అది నేను మహాభారతంతో చెప్తున్నా. ఆయన ఏమంటాడు తెలుసా? ఈయన పేరేంది, ధర్మరాజు అంటాడు, నాకు కర్ణుడు బాణము ఎక్కుపెట్టిన శబ్దం వినిపిస్తుంది, నాకు అది ఆ శబ్దం గుర్తొస్తే నాకు రాత్రి నిద్ర పట్టదు తెలుసా అంటాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళలో కర్ణుడుతోని ఈయనకి, మిగతా వాళ్ళంటే సరే దగ్గర వాళ్ళు భయపడ్డు, కానీ కర్ణుడు శత్రువు, ఖచ్చితంగా భయపడతాడు. దానితో కర్ణుడు స్వతహా పరాక్రమశాలి కూడా. అర్జునుడు అంతా కాకపోయినా కూడా డెఫినెట్ గా చాలా మందిని కొట్టగలిగే పరాక్రమం ఉంది ఆయనకి. సో కాబట్టి దైవాస్త్రాలను సంపాదించి తీరవలసిందే. ధర్మరక్షణ కావాలి, తన అన్నదమ్ముల రక్షణ కావాలి, భవిష్యత్తులో యుద్ధం. 3 రకాలు. ఇదేదో ఆవేశంగా కోపంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఆవేశంగా కోపంగా నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది? మన విద్యాప్రకాష్ ఆనందగిరి చెప్పారు కదా,
ఆయన వచ్చేసి సార్ నాకు ఇక వైరాగ్యం వచ్చేసింది సార్ ఇచ్చేయండి అంటే ఈయన అన్ని ప్రశ్నలు వేశాడట. ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు. ఏమైందంటే ఇట్లా మా వైఫ్ తో కొట్లాట అయింది, నాకు వైరాగ్యం వచ్చేసింది అంటే వైరాగ్యం అట్లా రాదు, కొట్లాడితే రాదు జనరల్లీ అంటే లేదు నాకు నిజంగానే కోపం వచ్చేసింది, వెళ్ళాను ఇక నేను వెనకకి వెళ్ళను అంటాడు. అంటే కాదయ్యా నిన్ను వెనక్కి రమ్మని అంటే లేదు సార్ వెళ్ళే ఛాన్సే లేదు అని చెప్పి మంచిగా వైరాగ్య సాధనవి 2 చెప్తాడు అనమాట. తపోభి క్షీణ పాపానాం అనుకుంటూ చెప్పగానే ఈయన ఆశ్చర్యపోతాడు, మై గాడ్ ఏమిటిది అని చెప్పి. కాదయ్యా ఈ మళ్ళీ భార్యాభర్త అంటే ఒకరిలో ఒకరు అది మేడ్ ఫర్ ఈచ్ అదరు, నిన్ననే శ్రీనివాస్ కూడా చెప్పాడు కదా అంటే ఛాన్సే లేదండి, ఏం మాట్లాడుతున్నారు, నా భూమి నా తోయం నా తేజో న వాయు నఖం నేంద్రియం వా నతేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ట శివ కేవలు అనగానే విజయప్రకాశ్ ఆనందగిరి స్వామీజీ ఫుల్ ఖుషి అయిపోయాడు, ఎంత ఆత్మస్వరూపం తెలిసిపోయింది ఈయనకి అని. అయినా కూడా ఇక లాస్ట్ ప్రశ్న వేద్దామని, ఒకవేళ మీ భార్య వచ్చి నాకు తప్పైంది క్షమించండి ఇంటికి వచ్చేయండి అంటే అప్పుడు ఏం చేస్తాము అంటే రాదండి అంటే వస్తే స్వామి అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పేసి అంటే అవి అడిగితే వెనుకకి వెళ్ళిపోదాం అనే భావన ఉన్నది ఈయన లోపల. సో కాబట్టి అది కాదు, ఇప్పుడు ఈయన అర్జునుడి లోపల ఉన్నటువంటిది శాశ్వతమైనటువంటి ఆలోచన, కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ధర్మము వివేకంతో ఉన్నటువంటి నిర్ణయం. అందుకే చాలా మంది ఏమైతుంది, ఇప్పుడు ఒక దోమ ఉంటది, ఆ దోమ ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక మనం ఒక దోమ తెర పెట్టుకున్నాం, లోపల ఒక దోమ ఉంది, ఆ దోమ బయటికి పోదు, లోపల మనని కుట్టి పెడుతుంది. సో మన జీవితం అట్లా అయింది, మనం బయటికి పోవడం లేదు, లేదా దోమని ధైర్యంగా ఎదుర్కోవడం లేదు. కొన్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే శ్రీనివాస్ ఏమో చెప్పాడు, బ్యాట్లతో కొట్టారంటే వచ్చే జన్మలో మీరు షాక్ తగిలి చచ్చిపోతారని చెప్తున్నాడు. ఇది ఎక్కడ గోల. సో కాబట్టి నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక దానికి స్టిక్ అయి ఉండాలి. అంటే ఏది పడితే అది కాదు, ఆలోచనతో వచ్చిన నిర్ణయానికి మీరు పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. సో యుధిష్ఠిరుడు చెప్తాడనమాట, నీ తపస్సు దేనికోసం చేస్తున్నావు, నువ్వు ధర్మం కోసం చేస్తున్నావు, విజయం తప్పకుండా నీదే. అర్జునుడు అట్లా బయలుదేరి హిమాలయాల కోసం వెళ్తున్నాడు అనమాట. ఇది భౌతిక ప్రయాణం కాదు, ఇది ఒక మానసిక ప్రయాణం. ఒక గృహస్థుడు ఒక యోధుడు ఒక తపస్విగా మారేది ఒక బాహ్య పోరాటం చేయడానికి అంతర్ముఖ సాధన చేయాలి. ఇప్పుడు తపస్సు అంటే అంతర్ముఖ సాధన, అది చేయడం కోసం వెళ్తున్నాడు. సో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే మానసిక వాతావరణం ఏమిటి, ధర్మ సంకటం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఒక వీరుడి యొక్క అంతర్మథనం ఎలా ఉంటుంది, తపస్సుకు దారి తీయాలి అంటే అతనికి కావాల్సినటువంటి చైతన్యం, ఇవన్నీ అంటే ఒక అవమానం నుంచి ఆవేదన నుంచి అప్పుడు ఆలోచన నుంచి వివేకం నుంచి సరైనటువంటి డెసిషన్ లేదా నిర్ణయం. ఇవి వచ్చాడు అంటే అయిపోయింది, చేసుకున్నటువంటి అంతర్మథనం అంతా కూడా చేసుకున్న తర్వాత ఇక అద్భుతంగా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా మామూలుది కాదు, వెళ్ళిన తర్వాత ఒకసారి దారిలో వెళ్ళిన తర్వాత క్లియర్ గా చెప్పేస్తాడు ఆయన, శత్రువు బలవంతుడు, అతన్ని జయించాలంటే ఉత్సాహం ఉంటే సరిపోదు, దైవ బలం కావాలి, అజేయమైనటువంటి అస్త్రాలు కావాలి. డైరెక్ట్ కొట్టేయమంటాడు. వారు ఇప్పుడు మీరున్నది ద్వైతవనం లోపల, మీ కష్టాలను ఏదో ఓదార్చడానికి వచ్చానని మాత్రం అనుకోకు, నువ్వు నాకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చావు చాలా సంతోషం, కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకో. కాబట్టి నేనేం చేస్తానంటే నీకు ప్రతిస్మృతి అనే ఒక విద్యనిస్తాను. అయితే ఆ విద్యని అర్జునుడికి నేను డైరెక్ట్ గా ఇవ్వకూడదు, కాబట్టి ఫస్ట్ నేను నీకు ఇస్తానని ధర్మరాజుకి ఇస్తాడు. ఒక రహస్యమైనటువంటి విద్యనిస్తాడు. ఆ రహస్య విద్య పేరేంటి, ప్రతిస్మృతి. ఎవరన్నా అనండి ఒకసారి, రిపీట్ చేయండి నాతో పాటు, ప్రతిస్మృతి. దీని గురించి మనం చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ విద్య ఒకసారి కొద్దిగా చెప్తాను బ్రీఫ్ గా, వచ్చే వారం ఇంకా డీటెయిల్ గా చెప్తాను, ఒక అరగంట చెప్తాను వచ్చే వారం. ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ విద్య నేర్చుకుంటే జనరల్ గా ఏమవుతుందంటే ఇంద్రియాలను జయిస్తారు. ఇప్పుడు మనకున్నటువంటి ఇబ్బంది కూడా ఇంద్రియాలను జయించడం అనే ఇబ్బందే. కాబట్టి ఆ ఇంద్రియాలను ఎలా జయించాలి అంటే ఈ ప్రతిస్మృతి అనేటటువంటి విద్య వల్ల. దేవతలను ప్రత్యక్షం చేసుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, నీలోని దైవత్వాన్ని గుర్తు తెచ్చుకోవాలంటే నీ ఇంద్రియాలను నిగ్రహించుకో. కథ ఇది అటుపోయి ఇటుపోయి ఏమవుతుందంటే అంతర్ముఖ సాధనే అవుతుంది. ఇది ఇంద్రియాలు నిగ్రహించుకున్న మరుక్షణము ఆత్మ అద్భుతమైనటువంటి జ్ఞానంతో కనిపిస్తూ ఉంటుంది, వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. సార్ ఆత్మ ఎలా ఉంటుంది సార్, ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నా సార్, 40 రోజుల నుంచి సహస్ర గలార్చన, కోటి గలార్చన, 100 గలార్చన, 100 గలార్చన, 10 శతగలార్చనలు చేశాను సార్ నేను. ఎందుకు సార్, ఎన్ని చీరలు కట్టానో తెలుసా మీకు, ఎన్నిసార్లు డ్యాన్సులు చేశాను తెలుసా, మాడవీధుల లోపల పిచ్చి వాళ్ళు ఎగిరినట్టుగా ఎగిరాను సార్.
మస్తు వైబ్స్ వచ్చినాయి సార్ జీవితంలో. మరి అయినా కూడా మోక్షం ఎందుకు రాలేదు అంటే ముందు నిన్ను నువ్వు శుభ్రపరచుకున్నావా ఫస్ట్? ఎంతసేపు కూడా ఒక గురువు దొరుకుతాడు, ఆ గురువు మంత్రోపదేశం చేస్తాడు, ఆ మంత్రోపదేశం చేయగానే అయిపోయింది. ఇప్పుడు నేను గనక ఒక్కసారి ఆలోచించండి, నేను అంటాను మీకు ఒక మంత్రోపదేశం చేస్తా, మీ కోరికలు తీరుతాయని చెప్తాను. లేదా ప్రతిరోజు నా ప్రవచనం వినండి, ఓ కొన్నేళ్లకు 10-15 ఏళ్లకు ఎప్పుడో మీరు మారితే మారొచ్చు అని చెప్తాను. మీరు ఏది ఇష్టపడతారండి? హలో మాట్లాడండి. సెకండ్ వన్ సార్. అబద్ధం చెప్తున్నారు. మీకు ఒక మంత్రం ఇస్తారు, ఏం చేయక్కర్లే, మీరు ఆ మంత్రం చదువుకుంటే చాలు. రోజు రాత్రి పగలు చదివితే చాలు, మీ అన్ని కోరికలు తీరిపోతాయి. మంత్రమే చదువుతాం సార్. మంత్రమే చదువుతారు, ఎక్కువ మంది మంత్రమే చదువుతారు. మంత్రం చదవను అనేవారు ఎవరైనా ఒక్కరు ఉన్నారా? మనస్ఫూర్తిగా చెప్పండి. తప్పులొప్పులు ఏముంది ఇక్కడ? తప్పు జవాబు ఏముండదు, మన ప్రవచనాలలో తప్పేముండవు, అన్ని కరెక్టే. మంత్రం కాదు, నేను 15 ఏళ్ళు అయినా సరే సార్ మీరు చెప్పే ప్రవచనాలు వింటాను అని మాట ఎంతమంది అంటారండి? మంత్రం ఇప్పుడైతే అంటాం సార్, ప్రవచనాలే వింటామని. ఎన్ని రోజులు అనుకోలేదు కానీ. ఇన్ని రోజులు తెలియదు సార్, ఇప్పుడు మాత్రం మీ ప్రవచనాలు వింటాం సార్. కాదు అంటే 15 ఏళ్ళు పడుతుంది, మరి ఓకేనా మీకు? పరిచయం కానప్పుడు అనుకునే వాళ్ళమేమో సార్, పరిచయం అయ్యాక ఇవి విన్నాక మట్టుకు మంత్రాలు వద్దు సార్ మాకు. కాదు నేనే చెప్తున్నాను, అయినా సరే వద్దు సార్, మీరు చెప్పినా సరే సార్. అయినా సరే సార్ ఆ మంత్రాలతో పరిణతి రాదు కదా సార్. మీరు చెప్పరు సార్. మంత్రం చెప్తా నేను, మంత్రం ఏం చేయక్కర్లే. మీరు ఇది ఉంది కదా, దీనికి నేను మంచిగా డ్రమ్స్ విఠల విఠల పాండురంగా మీరు ఏం చేయక్కర్లేదు, అలా కూర్చుంటే చాలు. నేను కావాలంటే ఇంకో ఇద్దరు మంత్రంతో జ్ఞానం రాదు కదా సార్. అది సో అది ప్రతిస్మృతి తెస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ప్రతిస్మృతికి దీనికి వచ్చేవా అని చెప్దాం అనుకున్నా గానీ సరే, ఎంత వీలైతే అంత చెప్తాను. అంటే ఇక్కడ ఇదేంటంటే మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం ముఖ్యం. మనకు అందరిలో దేవుడు ఉన్నాడనే మాట అందరూ నమ్మండి. ఇప్పటి వరకు కొద్ది అనుమానం ఎవరిలో ఉన్నా సరే వారు నమ్మండి. ఏంటంటే ఇది నేను చెప్పిన మాట కాదు, నేను ఎవరిని చెప్పడానికి. మన అన్ని గ్రంథాలలో ఒకటే మాట ఉంది, ఏంటంటే మనలోనే దైవం ఉన్నాడు. దైవం లేకపోతే ఇలా శ్రీనివాస్ 2 చేతులు ఎత్తే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు, చూసే అవకాశం లేదు, వినే అవకాశం లేదు, స్పృశించే అవకాశం లేదు, తినే అవకాశం లేదు. శరీరంలో కొన్ని కోట్ల నాడులు, లక్షల కొద్ది సిస్టమ్స్, వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎలా జరుగుతున్నాయి? మనం ఉన్నటువంటి చిన్న భూమి, కానీ ఈ ప్రపంచం అంతా ఇన్ని వందల వేల లక్షల కోట్ల గ్రహాలు, గెలాక్సీలు ఎలా రన్ అవుతున్నాయి? అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఎలా జరుగుతున్నాయి? సూర్యుడు ఒక్కరోజు ఎందుకు సెలవు తీసుకోవడం లేదు? ఇవన్నిటికీ దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. ఆ దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని చెప్పేది హిందూ ధర్మం మాత్రమే. కాబట్టి మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. అదే వేదవ్యాసుడు అంటాడు, ఇది గనక నీకు కొంతవరకు ఈ మంత్రం ఏదైతే ఉందో ఇది కొంతవరకు నిన్ను ఆ లోపల ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి కొన్నాళ్ళు నీకు ఉపయోగపడుతుంది. ఇది మనము ఒకసారి చూసినట్లయితే రాముడికి కూడా బల అతిబల అనేటటువంటి విద్యలను ఆయన ఇస్తారు. ఆ సమయంలో వాళ్ళకి ఆకలేయదు. రాముడికి తర్వాత ఆయనతో ఉండేవారు ఎవరు? అర్జునుడు కాదు, ఎవరండి రాముడితో ఉండే? ఏం సార్ లక్ష్మణుడిని అర్జునుడు చేసేస్తున్నారు. సో అదే మీరు వింటున్నారా లేదా అని మధ్య మధ్యలో డౌట్ వస్తుంది. ఒక్కొక్కసారి నాకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. అన్ని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏ సబ్జెక్ట్ చెప్తున్నానో మర్చిపోతా. నిన్ననో మొన్ననో ఏదో సబ్జెక్ట్ చెప్తుంటాను సార్, ఇదంతా ఆత్మబోధలాగా ఉంది సార్ అని. అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఆత్మబోధనే చెప్తున్నా అంటే కాదు సార్. ఆదిత్య హృదయం చివరికి వచ్చేది ఆత్మబోధ, ఆవు కాంపోజిషన్ లాగా ఉంటుంది. ఆవు కాంపోజిషన్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఒకటే సత్యం. చెప్పారండి మణిగారు, ఎగ్జాక్ట్లీ చెప్పారండి. ఆవు కాంపోజిషన్ గురించి చెప్పరా అంటే పైన ఏరోప్లేన్ పోతుంది సార్, కింద ఆవు ఉంటుంది, ఆవుకు 2 కాళ్ళు, 2 ఒక తోక, 2. బండి గురించి చెప్పరా అంటే కూడా అంతే కదా సార్, బండి ఉంటుంది, బండి పక్కన ఆవు ఉంటుంది, ఆవు గడ్డి మేస్తుంది. సో కాబట్టి మన గ్రంథాలన్నీ కూడా ఒకే ఒక విషయం, ఆత్మబోధనే చెప్పుకుంటాం. ఎక్కడైనా ఆత్మబోధనే చెప్పుకుంటాం. ఎందుకంటే ఇందులోపల ఈ ప్రతిస్మృతి కూడా అదే మనకు ఆత్మబోధనే అందిస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు ముందు ఇంద్రియాలు అణిగిపోయాయి అంటే అయిపోయింది, దేవతలు కనిపిస్తారు అన్నాడు. ఎక్కడ బయట నుంచి వస్తారు ఆ దేవతలు? నీలోనే ఉన్నారు దేవతలు. 33 కోట్ల దేవతలు నీలోనే ఉన్నారు. సో కాబట్టి వారు వస్తారు.
అయితే నేను అర్జునుడికి చెప్పను, నువ్వే చెప్పాలి అర్జునుడికి. అతను ఒక్కడు మాత్రమే ఈ అరణ్యవాసం కంప్లీట్ చేసిన తర్వాత పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందగలుగుతాడు అనగానే అప్పుడు అందరూ సంతోషపడతారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఏదో నిరాశ నిస్పృహలలో ఉంటారు మన జీవితంలో ఉన్నట్టుగా. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, దిశ లేదు. దిశా నిర్దేశత్వం ఎప్పుడైతే దొరికిందో అప్పుడు వెంటనే ఆయనకు సాగనంపుతారు చక్కగా అందరూ. అర్జునుడికి పిలుస్తాడు అనమాట. పిలిచి ఆ ఉపదేశం చెప్పి, నాయన ఇప్పుడు నువ్వు తపస్సుకు వెళ్ళవలసినటువంటి సమయం అయింది అనగానే అర్జునుడు తపస్సుకు వెళ్ళాలంటే ఆయనకి మనసులో బాధ. ఇటు చూసినట్లయితే ద్రౌపది, మిగిలిన సోదరులు వీళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. అయ్యో ఈయన వదిలేసి వెళ్ళిపోవాలా. కాకపోతే వాళ్ళందరూ కూడా సిద్ధమైపోతారు, ఈ ఎడబాటు తప్పదు. ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లలు వేరే ఊళ్ళో చదువుకోవడానికి అప్పటికిప్పటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి అని చెప్పి మనం ఆ సమయంలో ఎలా బాధపడతాం. ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. కానీ మనం జీవితంలో ఈ శరీరాన్ని, ఈ బంధువులని, వీళ్ళందరినీ శాశ్వతంగా వదిలేసి వెళ్లాల్సిన సమయం కూడా వస్తుంది అని గుర్తుంచుకోండి. చిన్నగా పక్క ఊరు వెళ్ళడానికి ఎంతో బాధపడతాం. నేను నా మొట్టమొదటి జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యాను, అయిన 2 రోజులకే పారిపోయి వచ్చేసా. అమ్మ కావాలని చెప్పి. అక్కడ ఉన్న 2 రోజులు కూడా జనాలు ఎంత టెన్షన్ పడ్డారంటే, అరే వీడి వల్ల మాకు కళ లోపల నిన్న రాత్రి నేను అమ్మా అని కేకబెట్టి లేచి అంటారా అని మా ఫ్రెండ్స్ అంతా గోల చేస్తున్నారు అనమాట. నేను కూడా అమ్మా అని గోల చేస్తున్నాను నా కళ లోపల అని. సో తప్పదు, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ప్రపంచంలో ప్రతి విషయాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. సో కాబట్టి అర్జునుడు కూడా అలా సిద్ధమవుతాడు. చెప్తాడు ఇంకా ఆయన తన అన్నయ్య చెప్పినటువన్నీ బుద్ధి అంతా కూడా బుద్ధి అన్ని చెప్తారు కదా, బుద్ధులన్నీ కూడా చెప్తారు కదా, అవన్నీ కూడా జాగ్రత్తగా వింటాడు. తన గాంధీవం, అక్షయ తూనిరాలు ఇవన్నీ ధరిస్తాడు. కాకపోతే తన వేషం మాత్రం ముని వేషమే ఉంటుంది. కానీ గాంధీవం, అక్షయ తూనిరాలు మాత్రం వదలకుండా ఇక మెల్లగా హిమాలయాల వైపు ప్రయాణం చేస్తాడు. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎప్పుడు వస్తారో హిమాలయాలకు అర్థం కాదు. అలా ఉత్తర దిశగా మెల్లగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అర్జునుడు. మెల్లగా గంగా నది దాటుతాడు. ఎక్కడ గంగా నది దాటుతాడు? ఇక్కడ హిమాలయాలకు వెళ్లే ముందు మనకి హిమాచల్ ప్రదేశ్ లో, అక్కడ తర్వాత ఉత్తరప్రదేశ్ లో వచ్చినటువంటివన్నీ కూడా దాటుకుంటూ ముందుకెళ్తాడు. ఆ సమయం లోపల ఈయన చేసినటువంటి వర్ణన వచ్చే వారం తెలుసుకుంటాం. చాలా అద్భుతమైనటువంటి వర్ణన. అదే సమయం లోపల వర్షాకాలం పూర్తయిపోయింది, శరత్ ఋతువు స్టార్ట్ అయింది. అంటే సుమారుగా సెప్టెంబర్ టైం. సో అది శరత్కాలం స్టార్ట్ అయింది. చాలా అద్భుతమైనది శరద్ ఋతువు. చాలా అద్భుతమైన కాలం లోపల ఆకాశం అంతా నిర్మలంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా చెట్లన్నీ కూడా శుభ్రంగా కడిగినట్టుగా రకరకాల ఆకుపచ్చ రంగులతోని చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. మేఘాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, చిన్న తెల్లటి ప్యాచుల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తెల్లటి మేఘాలను చూస్తూ ఉంటాడు. పవిత్రమైనటువంటి నదీ జలాలు, ఆ నదీ జలాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అన్నమాట. చివరికి అలా నడుచుకుంటూ తపస్సు చేయడానికి ఎక్కడ అనువుగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినా కూడా ఆయనకు ఆకలి వేయడం లేదు. ఎందుకంటే తను విద్య నేర్చుకున్నాడు. ఆ విద్య ద్వారా ఏంటంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహం జరుగుతున్నది. అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ అనేక సాధనకుడు కాకముందే అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయాడు. దేవతలని సాక్షాత్కరించుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. సో ఇది ఏంటంటే దీన్ని భారవి ఏమంటాడంటే మూర్తిమతీం సిద్ధిం, రూపు దాల్చిన విజయము. అర్జునుడు ఎలా తయారయ్యాడు అంటే అర్జునుడే విజయుడుగా తయారయ్యాడు. అర్జునుడికి విజయుడు అని కూడా ఒక పేరుంది, మనందరికీ తెలుసు కదా. విజయుడు అంటే అర్జునుడు. మూర్తిభవించినటువంటి విజయం రూపం లోపల అర్జునుడు తయారయ్యాడు ఈ విద్య ద్వారా, ఈ ప్రతిస్మృతి ద్వారా. అలా చేరి చివరికి ఇంద్రకీలాద్రికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆకలేయదు. అరే ఎంత బాగుంది కదా అని చెప్పేసి అనుకుని అక్కడ తపస్సుకి ఏం చేశాడు, ఎలా ఉన్నాడు అనే విషయాన్ని వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని ఈ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మహోన్నతమైనటువంటి తీసుకెళ్తున్నారండి మిమ్మల్ని అందరినీ. మరి మీరు చెప్పారు కదా, మరి మీరు ఆ పరిణతి రావాలి. పరిణతి వస్తే తప్పక వెళ్తాం అంటే చెప్పే కదా. ఎందుకంటే మీరు సార్ మేము 1 ఇయర్ లో ఏ చుట్టాల ఇంటికి వెళ్ళలేదు సార్, రోజుకు 10 నిమిషాల కంటే ఎక్కువ మొబైల్ వాడలేదు అంటే కాల్స్ కి అనే పరిణతి వచ్చినప్పుడు తప్పక వెళ్తాం. మొబైల్ అట్లా పరిణతి వస్తే ఇంట్లోనే జరగదా సార్? హిమాలయాలకు తపస్సు చేసే ఉండాలి. అయితే ఇంట్లో అయితే జన్మ ఇంతేనా?
అంటే ఒకటి ఏమైతుందంటే ఇంట్లో రావడం అనేది అసంభవం. ఎందుకంటే మనకి ఇంట్లో సాధన దెబ్బతినే ఛాన్స్ ఉంది. అంటే ఆలోచన ద్వారా మార్పు వచ్చేసిన వాడికి ఎక్కడున్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే అనువైన ప్రదేశం వెళ్తాం. ఇప్పుడు మనకు ఉదాహరణకి మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఒక విషయం చెప్తాను, చక్కగా ఆలోచించండి. చక్కగా పొద్దుననే నదీ స్నానం అయిపోయిన తర్వాత ఆలయ దర్శనం అయిన తర్వాత మెడిటేషన్ అయిన తర్వాత చాలా తక్కువ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువ కాఫీ, అది అయిపోయిన తర్వాత చక్కటి క్లాసు, ఆ క్లాస్ మొత్తం నోట్స్ రాసుకుంటూ అదంతా కూడా అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా వింటాం. మధ్య లోపల ఒక ఆ బ్రేక్ కూడా మళ్ళీ ఒకసారి కాఫీలు బిస్కెట్స్ తీసుకుంటాం. మళ్ళీ ఇంకొక క్లాసు, ఆ క్లాస్ లో ఇంకొక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. అన్ని బాగా అర్థమవుతూ ఉంటాయి. అది అయిన తర్వాత లంచ్ అయిన తర్వాత ఒక 2 గంటలు రెస్ట్, తర్వాత మళ్ళీ యోగాసనాలు, తపస్సు, చిన్న చిన్న భజనలు, అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్రవచనం, ఒక అరగంటదో గంటదో. అదైన తర్వాత ఊర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలయాలు, ముఖ్యమైనటువంటి ప్రదేశాలు చూడడం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆ రోజు నోట్ చేసుకున్నటువంటి పాయింట్స్ అన్నింటిలోంచి ప్రశ్న జవాబులు అడగడం. ఇదంతా అయిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత పడుకోవడం. మళ్ళీ పొద్దున 5ంటికే లేవడం. ఒకసారి ఆలోచించండి, ఇదంతా ఇంట్లో చేయగలరా? ఇప్పుడు నా ప్రవచనము ఇంట్లో ఉండి వినడమే ఎందుకు ఇంత కష్టమైతుందో అందరికీ చెప్పండి. అనువైన పరిస్థితి ఉంటే ఇప్పుడు మీరు వేరే చోటికి వెళ్తే తప్పక వింటారు. అక్కడ మీకు వేరే ఆల్టర్నేటివ్ ఉంటుందా? ఇష్టమున్నా లేకున్నా కూర్చొని వినాల్సిందే. కానీ 2 రోజుల్లో అలవాటు అయిపోతుంది ఆ పద్ధతి. సో ఏదంటే అనువైన ప్రదేశము ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అయితే దాని బదులుగా ముందు ఒక అనువైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనం ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకొని దాన్ని మనం ఇంటి దగ్గరికి వచ్చి పాటించాలి. ఇప్పుడు మీకు ఈ IAS IPS ట్రైనింగ్స్ ఉంటాయి, అవి డెహ్రాడూన్ లో అక్కడ ఇక్కడ ఎందుకే చేస్తారు? ఎందుకంటే మీకు అక్కడ అనువైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి. అక్కడ చేస్తే మీకు తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా దాన్ని ఎక్కడ వచ్చినా కూడా ఇండియాలో ఎక్కడ పోస్టింగ్స్ ఉంటాయి, అన్ని చోట్ల పోస్టింగ్స్ ఉంటాయి కదా, అన్ని చోట్ల కూడా సక్సెస్ అవుతారు. ఇండియా లోపల ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. ట్యాంగో చార్లీ అని ఒక హిందీ సినిమా వచ్చింది, వీలైన వాళ్ళు తప్పక చూడండి. నాకు నచ్చిన టాప్ 10 మూవీస్ లో అదొకటి. ట్యాంగో చార్లీ మూవీ పేరేంది? ట్యాంగో చార్లీ. ఒక మిలిటరీ వ్యక్తి యొక్క జీవితం. అది నాకు ఇప్పటి వరకు నచ్చిన టాప్ 10 మూవీస్ లో అదొకటి. ఆ సినిమాలో 4-5 పెద్ద పెద్ద హీరోలు ఉంటారు. సో తప్పక చూడండి, అది మస్ట్ వాచ్ మూవీ, అది హిందీది. ఆ సినిమా తప్పక చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే జీవితాల్లో అన్ని రకాల సమస్యలు వస్తాయి, కానీ వాటన్నిటికీ తగ్గట్టుగా ఒక వ్యక్తిని ట్రైన్ చేయాలి. అయితే ఈ రోజుల్లో దురదృష్టం ఏమవుతుందంటే ఇంట్లో ఉండి సాధించలేమా అంటే ఇంట్లో ఉండి సాధించడం కొంత కష్టం. అంటే డిసిప్లిన్ వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు, డిసిప్లిన్ రాని వాళ్ళ గురించే చెప్తున్నా. ఏమవుతుందంటే ఇంట్లో ఉంటే తప్పేం లేదు, ఇంట్లో ఉంటే పక్క వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, సాధన తగ్గిపోతుంది. కొన్నాళ్ళు మౌనంగా ఉండగలగడం, కొన్నాళ్ళు మనం మౌనంగా ఉండగలగడం, కొన్నాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా మాట్లాడకుండా ఉండగలగడం, ఎంత దగ్గర వాళ్ళు పిలిచినా కూడా ఫంక్షన్స్ కి వాటికి వెళ్లకుండా ఉండడం, ఉన్న టైం అంతా కూడా ప్రవచనాలే అని ఎందుకు అంటున్నాను అంటే మీకు 10-15 గంటల పాటు అవే వింటూ పోతే వేరే ఆలోచన వచ్చే అవకాశమే లేదు. నన్ను నమ్మండి సార్, బాధ్యతలు ఉన్నాయి సార్, మీలాగా మేము పిల్లల్ని రోడ్డు మీద పడేసినామా? అట్లేం లేదు. దేని దానిదే. ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం అనేది చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది జీవితం, చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగానే కదా, ఆనందంగా కూడా ఉంటుంది. మనం ఎవరికైనా ధైర్యంగా నో చెప్పగలుగుతాం, ముసుగు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కల్మషం లేకుండా నవ్వగలుగుతాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అది ఎంత బాగుంటుందో చూడండి. ఏముంది, ఎవడేమనుకుంటే నాకేంటి, వాడెవడన్నా నువ్వు మంచోడివి కాదంటే థ్యాంక్ యూ అంటాం, నన్ను ఎవడన్నా తిడతా అంటే ఇంకో 10 రూపాయలు ఇస్తారు, ఇంకో 2 తిట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. ఇంతకంటే సంతోషం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరన్నా మనం ఏమన్నా అంటే మనం బాధపడకుండా వెళ్ళిపోతాం. ఇంతకంటే ఎక్కువ సంతోషం ఏంది? ఎవరిని తిట్టాలి అని అనిపించదు. ఇంతకంటే అద్భుతమైన విషయం ఏంటి? నేను మనస్ఫూర్తిగా అనుభవపూర్వకంగా చెబుతున్న మాట ఏంటంటే ఇందులోనే ఆత్మబోధ ఉంది. ఆత్మబోధ కొంత అలవాటైనా కూడా జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాం. కల్మషం లేనటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. నన్ను నమ్మండి.
కాకపోతే మనం ఏంటంటే ఎంతసేపు ఇంకా వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు దగ్గర వాళ్ళు, వాళ్ళు దగ్గర వాళ్ళు అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే మనకు ఆ స్కెడ్యూల్ దెబ్బతింటుంది. ఏదైతే మనము ఒక టైం టేబుల్ అలవాటు చేసుకుంటామో ఆ టైం టేబుల్ కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మనకు అర్థం, అయ్యో ఇన్ని పనులు చేయగలిగానా నేను, 17-18 గంటలు కష్టపడగలిగానా. ఇప్పుడు నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు రిటైర్ అయిన తర్వాత. వాళ్ళందరూ ఏం చేస్తారో చెప్తాను, మీరు చూడండి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక పారాయణం గ్రూప్ లోపల జాయిన్ అవుతారు. మేము మొన్న ఫలానా పారాయణం చేశాము, మొన్న ఇంకొక 50 మందితో కలిసి ఇంకో చోట పారాయణం చేశాము, ఇంకో చోటుకి వెళ్ళాము, ఇంకో చోట పారాయణం చేశాము, తర్వాత మేము అందరం కలిసి గుంపుగా ఒక తీర్థయాత్ర చేశాము. ఇవే చేసుకుంటూ వస్తారు. ఒక్క నిమిషం అర్జెంటు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, 1 సెకండ్. బ్యాటరీ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. అమ్మయ్యా, నేను ఇంత ఫాస్ట్ గా డౌన్ అవుతుంది అనుకోలే. ఏం చెప్పానండి, సారీ మర్చిపోయా. రిటైర్డ్ రిటైర్ అయిన వాళ్ళు ఏమవుతారు, ఇంటి దగ్గర పారాయణ గ్రూపులలో జాయిన్ అవుతారు. చిన్న చిన్న ఈ దైవ కార్యక్రమాలు, ఒక ఆలయం శుభ్రం చేయడము. అయితే ఇవన్నీ తప్పు పనులు ఏం కావు కదా. వీళ్ళు పాపం మంచి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జీవితంలో మార్పు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు ఏం కాదు కదా. కానీ వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ ఉండదు. కూర్చొని ఆలయము మనం పైన ఒక ఫ్లోర్ వేస్తే ఎట్లా ఉంటుందండి అని ఒక ఆయన ఐడియా ఇస్తాడు. మిగతా వాళ్ళందరూ కలిసి డబ్బులు కలెక్ట్ చేయాలి అని అందరూ కలిసి తెల్ల జుట్లు వేసుకొని అందరిళ్ళకి రసీట్ బుక్స్ పట్టుకొని వెళ్తారు. బస్ తయారైపోతుంది. ఇంత లోపల ఏమవుతుంది, వీళ్ళందరూ ఉప్పు కారం తిని బతికిన వాళ్ళు 2 ఏళ్ళు బాగా నడుస్తుంది, 3వ ఇయర్ ఏదో గొడవ అవుతుంది. వీడిని కులం పేరు మీద తిట్టాడు, వాడిని మతం పేరు మీద తిట్టాడు, ఏదో వస్తుంది. లేకపోతే వాడు సరిగ్గా పని చేయట్లేదు, వాడు డామినేషన్ చేస్తున్నాడు. ఇది అయిపోయింది స్టార్ట్. అక్కడ కూడా ఎందుకు ప్రశాంతత లేదు అంటే మీరు చేస్తున్నటువంటి పనుల లోపల ప్రశాంతత దొరకదు. మీరు పారాయణం గ్రూప్లలో ఏ పారాయణం గ్రూప్ వాళ్ళనైనా అడగండి, మీరు మీ ఇష్టం. వాళ్ళు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతున్నారా? ఉండలేరు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే మిమ్మల్ని సరైన దారిలో తీసుకెళ్తుంది. అవతల వాళ్ళని ఎందుకంటే మనం ఈ పారాయణాలు ఇవి అవి పెట్టుకుని భజనలు పెట్టుకొని కూర్చున్నా కొద్దీ, జనాలు కలిసినా కొద్దీ ఏదో ఒక చెడ్డ మాట అనాలనిపిస్తుంది. వీడిట్లాగా వాడట్లాగా, వాడిట్లాగా వీడట్లాగా, వీడి మీద జోక్స్, వాడి మీద ఇది, అలా 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 వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాపం వాడంటాడు, చూసారండి ఈ ఆలయం కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఎంత నా స్థలం ఇచ్చేసాను. కొంతమంది ఏమవుతారు, పాపం ఆవేశపడి వాళ్ళ ఇంటికి వాళ్ళ కోసం ఉన్నటువంటి స్థలం ఇస్తారు. పిల్లలు వేరే దేశాలలో ఉంటారు, అక్కడి నుంచి డబ్బు తెప్పించి పాపం ఇస్తారు. వీళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. నేను అంటున్న పాయింట్ ఏంటంటే వీళ్ళలో ఒక్కళ్ళు చెడ్డవాళ్ళని చూడలేదు నేను ఈ రోజు వరకు. కానీ వాళ్ళకు మార్గదర్శకత సరిగా రాలేదు. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే తెలివైన వాళ్ళు కొంతమంది వాడుకుంటారు. వాడుకొని రండి అంటాడు. వాడు ఏం చేస్తాడు, వాడు ప్రవచనాలు చెప్తున్నాను, నేను దేశ సేవ చేస్తున్నా అంటాడు. వాడేమో అందరి దగ్గర డబ్బులు తీసుకుంటుంటాడు. ఇంకోటి డబ్బులు తీసుకోడు, కీర్తి తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, యాత్రలకు తీసుకెళ్తాడు, అక్కడ డబ్బులు చేసుకుంటాడు. ఇక పారాయణం చేసే వాళ్ళైతే ఇక లెక్కనే లేదు, వేలల్లో లక్షల్లో సంపాదించేస్తున్నారు. ఇది కాక ఆడవాళ్ళందరినీ కూడా గుంపులుగా, నా పేరు మీద ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఇన్ని గ్రూప్స్ నుంచి నీకు ఇంతమంది ఆడవాళ్ళని సప్లై చేస్తాను అంటే దీనికోసం, పారాయణం కోసం. వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు అంటే చీరలు పెడతాం, లేకపోతే ఇగో ఇవి ఇస్తాము, అవి సరిపోవండి అంటే సరే, అందులో ఉన్న ఇంపార్టెంట్ 5గురిని స్టేజ్ మీద అటు ఇటు తిరగమని చెప్పేసి చెప్తాం. పాపం దానికోసమే చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, అవన్నీ వాళ్ళ గుర్తింపు కోసం చేసుకుంటూ వాళ్ళు ఏమంటారంటే ఇదంతా కూడా ఆత్మబోధ కోసం అని చెప్తారు. ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచించండి. అంటే నేను చెప్తున్నానని కాదు, ఎవరికి రావాల్సిన మార్పు వాళ్ళకి రావాల్సిందే. కానీ ఒకసారి నేను చెబుతున్న డైరెక్షన్ లో మీరు చూడండి. నేను తిరుపతికి వెళ్ళి సేవ చేశాను అంటాడు. నీ ఇంటి దగ్గర ఆలయాలలో సేవకి అవకాశం లేదా? ఒక వెంకటేశ్వర స్వామి నీకు ఇదా? దేవుడు నీలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కొండ మీద శక్తి కరెక్టే, కొండ మీద శక్తి ఎక్కువ, కానీ జనాలు కూడా ఎక్కువ కదా. అక్కడ కొండ మీద 1,00,000 రూపాయలు దొరుకుతుంది, కానీ 1,00,000 మంది ఉన్నారు, మనిషికి 1 రూపాయే దొరుకుతుంది. నీ ఇంటి పక్క ఆలయంలో 1000 రూపాయలు దొరుకుతుంది, కానీ నువ్వు ఒక్కడివే, నీకు 1000 రూపాయలు దొరుకుతుంది. సో కాబట్టి సేవ చెయ్యాల్సిన దగ్గర ఎవడో చూస్తాడని కాదు. నేను మీకు చెప్పాను, వశిష్ఠ గుహకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఒక ఆయన, నేను మీకు తెలుసు కదా అభిషేకాలు అవి పెద్దగా నేను నమ్మనది, ఆయన ఒక్క ఆయననే కూర్చున్నాడు, ఆయననే చేసుకుంటున్నాడు, అలా అభిషేకం చేసుకుంటున్నాడు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఊర్వారుకం ఇవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతా. ఈ 3 సార్లు చదివినందుకే నాకు మగతలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుడు కనిపించినట్టు అనిపించింది. ఏ హడావిడి లేదు, ఏ తొందర లేదు, అన్నం తినాలనే హడావిడి లేదు, ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడన్న బాధ లేదు, ఎవడన్నా నన్ను చూస్తున్నాడా లేదా అనే బాధ లేదు, ఎవడైనా నాకు ప్రైజ్ ఇస్తాడా అనే బాధ లేదు, ఎవడైనా నన్ను గుర్తిస్తాడా లేదా అనే బాధ లేదు, ఎవడో నాకు డబ్బు పెట్టి పోషించాలని బాధ లేదు. నేను ఒక పండిన దోసకాయని, చెట్టు నుంచి ఎప్పుడు పడిపోతానో అప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నాను. ఊర్వారుకం ఇవ బంధనాన్. ఏ విధంగానైతే పండిన దోసకాయ చెట్టు నుంచి బంధనాల నుంచి తొలగింపబడాలనుకుంటుందో నేను అలా ఉన్నాను. జస్ట్ చూడండి, మెల్లగా చదువుతున్నాడు ఆయన. ఎంత బాగుంటుంది చూడండి. పక్కనే గంగానది, గంగానది శబ్దం వినిపిస్తుంది. ఇసుక తెన్నెలు, అద్భుతమైనటువంటి ఇసుక తెన్నెలు. పవిత్ర హృదయంతో అతను పాటలు పాడుతున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి. దీనికి మనం చేసే బండ పారాయణలకి ఒకసారి ఊహించుకోండి. బండ పారాయణలు. నువ్వెవరు? వాలంటీరు. నేనెవరు? చదువుతున్నా. నువ్వెవరు? టీచరు. అందరికి సెపరేట్ ఐడి కార్డు మెడలో వేసుకొని హడావిడి, హంగు ఇవన్నీ అవసరమా? ఒకసారి ఆలోచించండి. మంచిగా అనిపించలేదా? ఒక్కసారి అక్కడ మీరు ఇందాక నేను చెప్పింది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీకు ఎంత బాగా అనిపించింది చెప్పండి. జస్ట్ మీరే అలా నది ఒడ్డునున్నారు, కూర్చొని అక్కడ మీరు పాట పాడుతున్నారు. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. గొంతు శ్రావ్యంగా ఉండక్కర్లే, గొంతు లోపల భావం ఉంటే చాలు. ఆ భావంతో భగవంతుడికి దగ్గర అవుతామా లేదా ఆలోచించండి. హడావిడి హంగు పడకండి. అసలు హడావిడి ఎందుకు? ఏం హడావిడి? ఎందుకు హంగు? ఏం ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతామా? ఒక పూట ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోతే చచ్చిపోతామా? ఆలోచించండి. ఇప్పుడు నేను మీ అందరికంటే ఎక్కువ బిజీగా ఉండి కూడా నేను మీ అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, మీ అందరికంటే ఎక్కువ సినిమాలు చూస్తాను, మీ అందరికంటే ఎక్కువ వెబ్ సిరీస్లు చూస్తాను, మీ అందరికంటే ఎక్కువ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయగలుగుతాను, ఎక్కువ RSS టైం స్పెండ్ చేయగలుగుతాను, ఎక్కువగా పుస్తకాలు చదువుకోగలుగుతాను. కారణం ఏంటంటే చిన్న క్రమశిక్షణ అంతే. మీకు నాకు ఏం తేడా లేదు తెలుసా. నాకేం 24 గంటలకు కాకుండా 48 గంటలు ఇయ్యలేదు సూర్య భగవానుడు. నాకు అది కంప్లైంట్ ఉంది ఎట్లయినా దేవుడి మీద, రోజుకు 48 గంటలు ఎందుకు ఇవ్వలేదని. బట్ అందరికి అదే సమయం ఇచ్చాడు దేవుడు. కానీ దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదేమో ఒక్కసారి ఆలోచించండి. అస్సలు హడావిడి పడకండి. నన్ను నమ్మండి. ఎంత ఆనందంగా ఉంటారో నేను చెప్పలేను మీకు. కల్మషం లేకుండా అలా నవ్వండి. అలా నవ్వుతుంటే ఎవ్వడు ఏమనుకుంటే నాకేం అన్నట్టుగా ఉండాలి. ఎంత బాగుంటుందో చూడండి. ఈ పిచ్చి పనులు, వేరే వాళ్ళ పైసలు, వేరే వాళ్ళ ఇది, మంది సొమ్ముతో మంగళహారతులు, ఇవన్నీ మనకు అవసరమా? ఒంటరిగా మనం ఇంట్లో కూర్చొని చేయలేమా? ఈ జ్ఞానం ఎందుకు తీసుకెళ్లదు? మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లదు. దాన్ని ఆచరించినప్పుడు వచ్చే ఆనందం అమోఘం. అయితే తెలుసుకోగా ఒక్క స్టెప్పే ఎదుగుతారు కొంతమంది 10 స్టెప్స్ ఎదుగుతారు. కొంతమంది నాకంటే ముందు కూడా ఎదిగేసి 100 స్టెప్పులు దాటిపోయి మోక్షానికి కూడా అందుకుంటారు. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ వస్తుందో తెలియదు మనకు. టర్నింగ్ పాయింట్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా మారిపోతారు. నేను మీకు ఈ విషయాన్ని మా నిజామాబాద్ లో చెప్పాను. ఒక ఆయన బ్రహ్మానంద స్వామి అని చెప్పి ఆయన ఇక్కడ ఉన్నట్టే పూర్ణానంద స్వామి ఒక ఆయన ఉండేవాడు. ఒక ఆయనకి ఒక వైశ్యాస్, ఒక ఆయన చాలా ఇది ఉంది, ముముక్షు భావం చాలా ఉంది, కానీ జ్ఞానం ఎక్కువ లేదు ఆయనకి. అయితే ఆయనకి సన్యాసం ఇచ్చాడు. ఇస్తే మేము అంతా నవ్వుకున్నాం, ఈయనకి సన్యాసం ఇచ్చాడు, ఈయనలో ఏం చూసి ఇచ్చాడని అనుకున్నాం. అయితే ఆయన సన్యాసం ఇచ్చిన తర్వాత ఊర్లో అందరిళ్ళకి అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుండేవాడు. తర్వాత మా ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే మా అమ్మ ఆశ్చర్యపోయేది, ఎంత అద్భుతమైన జ్ఞానం ఎట్లా వచ్చింది ఈయనకి.
అంటే ఆ శ్రద్ధ ఉంటే సరైన గురువు ఆటోమేటిక్ గా గుర్తిస్తాడు. అది గుర్తించి వీడు మొత్తం అయిపోయినాక సన్యాసం ఇద్దామని అనుకోడు. ముందు పరిణతి వచ్చిందా లేదా, పరిణతి వచ్చింది అంటే జ్ఞానం అదే వస్తుంది. ముందు ఆలోచన చేయగలుగుతున్నాడా లేదా, ఎంత బాగా మాట్లాడేవాడు. ఆ రోజుల్లో నేను ఎంత చిన్న పిల్లాన్ని, 10th ఇంటర్ డిగ్రీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆ టైంలోనే నాకు ఆయన చెప్తున్న మాటలన్నీ అర్థమవుతుండేవి. నేను ప్రత్యక్షంగా ఎప్పుడు పెద్దగా దేవుడిని నమ్మకపోయినా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడు ఇవే కార్యక్రమాలు నడుస్తుండేవి. వీటన్నిటి నుంచి దూరం వెళ్ళిపోయి అమెరికాలో దేవుళ్ళకి, ప్రవచనాలకి, వీళ్ళందరికీ దూరం వెళ్ళిపోయి అందరితో పాటు తిరగడము, ఫుల్గా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడము, అన్ని వీటిలోనే ఉన్నాను. మార్పు వచ్చిందైతే వచ్చింది, ఒక్కసారి వచ్చింది. ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చింది. టర్నింగ్ పాయింట్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఒకటి. టర్నింగ్ పాయింట్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ కొద్దిగా ఇటువైపు శ్రద్ధ ఉంచితే ఏదో ఒక టైంలో వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇక హడావిడి, హంగు ఇవి అవసరం అనిపించవు తెలుసా. వీళ్ళింటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇక్కడ దెబ్బలు పడ్డాను, అక్కడ ఆరోగ్యం వచ్చింది, ఇక్కడ నా హెల్త్ పాడైంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలితనం వచ్చింది, ఇవన్నీ ఉండవు తెలుసా. కంటిన్యూస్ గా మనం ఈ మార్గంలో ఉంటే 9ంటికి నాకంటే ముందు మీరు ప్రవచనాల ముందు కూర్చుంటారు. నేను ఎవరిని హడావిడి పెట్టక్కర్లే. నేను యాక్చువల్లీ హడావిడి పెట్టడం ఏంటి, నా టీంలో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని కూడా చెప్తూ ఉంటాను. మీకు ఇది టైం వేస్ట్, దాని బదులు పారాయణాలు చేసుకుంటూ ఉండండి నేను కూడా చెప్తూ ఉంటాను నేను కదా. ఆలోచించండి, తప్పక అందరిలో పరిణతి వస్తుంది. భగవంతుడు అందరికీ ఒకడే, మన అందరిలో ఉన్నటువంటిది ఒకటే భగవంతుడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండడు. మనము చేసినట్టుగా భగవంతుడు నీచంగా చెయ్యడు. భగవంతుడి పంచాయితీ ఎప్పుడు కూడా కరెక్టే ఉంటుంది. అది నమ్మి సరైన దాంట్లో వెళ్ళాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఎవరైనా మాట్లాడతారా? Jai Shri Krishna sir, can I share some thing experience last week? Please do it. Please do, ma'am. నేను ఎక్స్ట్రావెస్టర్ వినలేకపోయినా, అటెండ్ కాలేకపోయినా, కానీ విన్నాను. దాంట్లో మీరు అన్నారు కదా చిన్నపిల్లలకు శ్లోకాలు నేర్పియండి అని. ఆ విధంగా లాస్ట్ వీక్ ఏంటంటే మా అమ్మాయి గీతా పరివార్ తరఫున సంస్కార శిబిరం అని ఒక చిన్న పల్లెలో అరేంజ్ చేసిండే సార్. ఆ చిన్న పల్లెలు చేస్తే ఆమె వాళ్లకు దేశభక్తి గీతాలు ఇంకా శ్లోకాలు 12th చాప్టర్ అంతా వాళ్ళతో చెప్పించి 2 రోజులు 10 డివైడ్ చేసి 33 స్టూడెంట్స్ 10 times డివైడ్ చేసి చెప్పి దాని అర్థం కూడా వాళ్ళకి కావాల్సినంత అర్థం. పిల్లలు దేవర్ ఆల్ 8th 9th 10th క్లాస్ 7th 8th 9th క్లాస్ స్టూడెంట్స్ తగినట్టు అర్థం చెప్పించి వాళ్ళతోటి ఝాన్సీ లక్ష్మీబాయి ఒక శ్లోకం ఉంది సార్. దాంట్లో అన్ని యోజులదంతా వస్తుంది. దాంట్లో ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద ఆ శ్లోకం చెప్పి వాళ్ళకి హోంవర్క్ ఇచ్చి వాళ్ళని చదువుకోమని సార్. పల్లెలు పిల్లలు నిజంగా అర్బన్ కంటే చాలా బాగా చెప్పినారు సార్. నేర్చుకొని వచ్చి చదివి అర్థం చేసుకొని మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే హోంవర్క్ అయితే వాళ్ళంతా చెప్పినారు సార్. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇక్కడ లోకల్గా కండక్ట్ చేస్తే అర్బన్ చిల్డ్రన్ దే ఆర్ నాట్ సో అంటే అంత శ్రద్ధ లేకుండే. ఈ పిల్లలు ఏది ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కానీ నచ్చిపేత వాళ్ళు చదివినారు, ముందు అడిగిన ప్రశ్న కానీ జవాబు చెప్పగలిగినారు సార్. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి సార్, మీ క్లాస్ అటెండ్ అయిన దాని నుంచి అక్కడ ఎవరైతే హోస్ట్ చేసినారో ఒక సంస్కార శిబిరం వీళ్ళ మా అల్లుడిని క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగింది సార్. అదంతా పిల్లలంతా వచ్చారు అక్కడికి. పిల్లలు అక్కడ వాళ్ళ ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్తో లాస్ట్లో పిల్లలకు మంచి మాటలు చెప్పించినారు సార్. ఇంకోటి మీ క్లాస్ అటెండ్ అయిన దాని గురించి అడ్వర్ట్ అయితే అక్కడ లోకల్ హోస్టెస్ మన లేడీ భగవద్గీత చదవడం చాలా ఇష్టము. ఆమెకు అర్థం చెప్పమంటే నాకు తెలిసినంత వరకు ప్లస్ మీ క్లాస్లో అర్థం చేసుకున్నంత కూడా ఆమెకు చెప్పగలిగాను సార్. దానికి మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. దిస్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ వీక్ అది చేద్దామని మీకు ఉంటుంది షేర్ దట్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. I really appreciate the service that you have done. It's most important. At most important part of our life is to serve others. అది అంతకంటే మనకు ఇంకేమీ లేదు మనసు లోపల, మన వయసు లోపల. ఎందుకంటే అన్ని హడావిడి, మన జనాలకి హడావిడి 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 హడావిడి. అదే కదా, ఆ హడావిడి నుంచి కాస్త వెనక్కి తగ్గి ప్రశాంతంగా జీవితం ఉంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట ఎన్ని మనం జీవితంలో పోగొట్టుకున్నాము అనేటటువంటి బాధ ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. హడావిడి పడకుండా అందరూ చక్కటి మార్గంలో వెళ్ళండి. జై శ్రీకృష్ణ. రేపు మామూలుగానే రేపు రాత్రి 9 గంటలకు మనకు ఆత్మబోధ, ఎప్పట్లాగానే అమృత గుళికలు, చాలా చక్కటి సులభమైనటువంటి ఉదాహరణలు. సో
ఆత్మబోధ రోజు చెప్పుకుంటున్నాం కదా సార్ అంటే, రేపు ఓన్లీ ఆత్మబోధనే చెప్పుకుందాం. ప్రతిరోజు వేరే చెప్పుకొని ఆత్మబోధ చెప్పుకుంటున్నాం కదా, రేపు ఓన్లీ ఆత్మబోధనే చెప్పుకుందాం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడికి చేరువ అవుతామని, మన లోపల ఆలోచన రానంత వరకు, మన లోపల ప్రతి చిన్న పనిలో మార్పు తెచ్చుకునే వరకు మన లోపల పరిణతి రాదని, ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి కిరాతార్జునీయం ప్రవచనం ఈ రోజు ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. ఆత్మదర్శనం, ఆత్మబోధ అయినటువంటి శంకరాచార్య విరచిత ప్రకరణ గ్రంథం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్. కృష్ణ సార్. జై శ్రీకృష్ణ.